మనకి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైన సంఘం, మరి ఈరోజు వాక్య భాగము మరి 3 భాగాలు మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండంలో ఒక అంశాన్ని, అదేవిధంగా ఫిలోమోను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త, ఈ 3 వాక్య భాగాల యొక్క అంశము, సారాంశము, లేదా ప్రభు ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న ధ్యానాంశం ఏంటంటే దాస్యము లేదా బానిసత్వం నుంచి విడుదల, మరియు దాస్యము బానిసత్వం ఉన్న వారి పట్ల క్రైస్తవులు ఉండవలసిన విధానము. ఒక వ్యక్తి బానిసత్వం ఉన్న, దాస్యత్వం ఉన్నప్పుడు వారు ఎలా విడిపింపబడతారనేది ఒక అంశమైతే, అట్టి వారితో క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎట్లా ఉండాలి అనేది ఈ దినం యొక్క ప్రాముఖ్యమైన అంశంగా ఉంది. మరి మొదటి వాక్య భాగం చూసినప్పుడు ఆ ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయంలో మనం చూడగలిగితే, అక్కడ తండ్రి అయిన దేవాది దేవుడు మరి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుచున్నాడు. ఆయన చూడండి, ఆయన మాట్లాడుచున్న మాటల గురించి ఆయన చూస్తే ఆయన ఏమంటాడంటే, చూడండమ్మా 5వ వచనం చదువుకుందాం ఒకసారి. నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, అతడు ఐగుప్తుకు వెళ్ళెను కొద్ది మందితో, అక్కడ పోయి పరవాసే జనవాయను ఐగుప్తీయులు మనలను హింసబట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా, మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొర విని మన బాధను ప్రయాసను మనం కలిగిన హింసని చూచెను. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో మరి మనంతమంది జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశ కాండం అనగా 2వసారి మోషే గారు మరి యోర్దాను అవతలున్నప్పుడు ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడి యొక్క కట్టడల్ని, ఆజ్ఞలు అన్నీ కూడా చివరిగా 2వసారి ఏం చేస్తాడంటే మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ద్వితీయోపదేశంలో ప్రతి అంశం కూడా మరి నిర్గమకాండంలో, సంఖ్యాకాండంలో ఉన్న మాటలు, లేవీకాండంలో ఉన్న మాటలనే 2వసారి ఆయన పునరావృతం చేస్తూ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఐగుప్తీయుల గురించి మాట్లాడుతూ ఇశ్రాయేల్కి ఇస్తున్న ఆజ్ఞ ఏంటి అంటే, ఇదిగో ఒకప్పుడు మనం దాస్యులుగా ఉన్నాం. మన తండ్రి, మన పితరుడైన వారు అరామీ దేశస్థులు, అంటే మన పితరులు ఎక్కడికి వెళ్ళారట? ఐగుప్తుకి వెళ్ళారు. అక్కడ విస్తరించారు, పెద్ద జనాంగం అయ్యారు. అక్కడ వారు ఐగుప్తు యొక్క బానిసత్వంలో లేదా ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు మనం మొరపెట్టగా దేవుడు ఏం చేయాడంటే తన బాహు చాపి మనల్ని విడుదలిచ్చాడంటే, ఎలాగో మన ఐగుప్తు నుంచి విడుదల పొందుకుని బయటకు వచ్చాము, దేవుడు ఎలాగ మన దాస్యం నుంచి ఆ బానిసత్వాన్ని విడుదల చేశాడో ఆ అంశాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, నెంబర్ 1, దేవుడు మన బానిసత్వాన్ని నుంచి దాస్యాన్ని ఏం చేయడైనా విడిపించాడు. ఇది మొదటి అంశం అయితే, రెండో అంశము ఎందుకు ఈ మాటలు దేవుడు నిలుపుతున్నాడంటే, చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి వచనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి వచనం. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలోని నిన్ను ఏం చేశాను? వెలుపలికి రప్పించి తిని. అదే మాట వల్ల 2వసారి ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఎవరు చెప్తున్నారంటే మోషే గారు మళ్ళా చెబుతున్నారు. చూడండి, ఆయన తన ప్రజలకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆ ఐగుప్తు దాస్యంలో, ఆ ఐగుప్తు బానిసత్వంలో నువ్వు ఉన్నప్పుడు నేను ఏం చేశాను? నేను విడిపించాను. నేను నా బాహు బలము చేత నేను బయట తీసుకొచ్చాను అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ఎందుకు పదే ఆ మాట ఏం చెప్తున్నాడంటే, ఆయన విడిపించిన నన్ను నువ్వేం చేసుకోవాలి? చెప్పాలి. ఏం చేసుకోవాలి? దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తులోంచి విడిపించిన ఆ బానిసత్వము లేదా ఆ దాస్యంలోంచి బయటకు వచ్చిన అనుభవాన్ని బట్టి దేవుణ్ణి కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మొదటి భాగం. రెండవది, ఎందుకని మరలా పదే ఐగుప్తు దాస్యంలోంచి విడిపించాను అని చెప్తున్నాడంటే, దేవుడు వారికి ఇంకో బాధ్యత కూడా ఇచ్చాడండి. ఏంటి ఆ బాధ్యత అంటే జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 22వ అధ్యాయం, నిర్గమకాండం 22వ అధ్యాయం 21వ చూద్దాం. పరదేశిని మీరు ఐగుప్తు దేశంలో ఎలా
పరదేశులై యుంటిరి. ఒకటి, నీవు దాస్యంలోంచి బానిసత్వంలోంచి విడిపించబడ్డావు, నేను విడిపించిన దేవుని జ్ఞాపకం చేసుకో. రెండవది, ఆ స్థితిలోంచి వచ్చిన నీవు ఆ స్థితిలో ఉన్న వారిని బట్టి ఎలా బ్రతకమన్నాడైనా, వారిని విసిగించద్దు, వారిని బాధ పెట్టదు. ఎందుకంటే అదే అనుభవాన్ని వాడు ఏం చేసావు, ఐగుప్తులో నీవు అనుభవించావు. అంటే నన్ను దేవుని బానిసత్వం నుంచి లేదా నన్ను ఒక భయంకరమ స్థితిలోంచి నన్ను విడిపించాడు, అది నాకు ఎంతో ఊరటనిచ్చింది. ఈరోజు మా అమ్మ చేయవలసిన పని ఏంటంటే అదే బానిసత్వంలో దాస్యత్వంలో ఉన్న వారి పట్ల ఎలా ఉండాలట, ఎలా ఉండాలి, కఠినంగా ఉండాలా, చెప్పాలి, కఠినంగా ఉండాలా, విసుకోవాలా, ఇంకా వాళ్ళని హింసించాలా, హింసించక్కర్లే, కానీ వారి పట్ల ఎలా ఉండాలటండి, ఎలా ఉండాలట, వారి పట్ల కఠినంగా ఉండతగ్గడు, వారిని స్వతంత్రులుగా చూడమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఇదిగో ఐగుప్తు అనే దాస్యం నుంచి నీవు విడిపించావు, జ్ఞాపకం చేసుకో. ఏ దాస్యం నుంచి నువ్వు వచ్చావో అదే బానిసత్వంలో అదే దాస్యత్వం ఉన్న వారి పట్ల నువ్వు ఎలా ఉండాలంటే, ఏ విధంగా అయితే ఆనాడు నేను నీ పట్ల కృప చూపి కరుణించానో, క్షమించానో, ఆదరించానో, అదే అనుభవాన్ని మీరు కూడా వారి పట్ల కలిగి ఉండాలంటున్నాడు ఆయన. పరదేశులైన వారు ఉన్నప్పుడు వారిని మీరు విసిగించొద్దు, పేదలైన వారిని మీరు శ్రమ పెట్టొద్దు అంటున్నాడు ఆయన. ఇంకా కొన్ని మాటలు కూడా చెప్తారు చూడండి. అదే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం చదువు. 12వ వచనం. ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరం వారిని విడిపించి, అయితే వారిని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయినప్పుడు నీవు వట్టి చేతులతో వారిని ఏం చేయకూడదట, ఏం చేయకూడదు, వట్టి చేతులతో వారిని అంటే దాసులు, నీ కింద ఉన్న సేవకులు, నీ కింద ఉన్న పనివారు, లేదా నీ దగ్గరికి వచ్చిన పరదేశుల పట్ల ఒక క్రైస్తవ విశ్వాసి ఎలా ఉండాలో ఏం చెప్తాడు ఆయన. ఆనాడు ఇశ్రాయేలు చెప్పాడు ఆయన, ఏమనంటే, అయ్యా మీరు ఎంతకాలం దాస్యత్వంలో ఉన్నారయ్యా, ఐగుప్తుని మేము హింస పెడుతుంటే మీరు ఏం చేశారు, మొరబెట్టారు. కానీ ఈరోజు మీరు నేను మీకు ఇచ్చి దేశంలోకి వెళ్ళాక, ఏ దేశానైతే పాలకెళ్ళి ప్రజల దేశం మీకు ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆశీర్వాదకరమైన స్థలంలో ఉన్నానని చెప్పి మీరు ఇతరులని దాసులుగాను బానిసలుగాను చూసి వారిని హింసించకండి. ఎందుకంటే అదే స్థితిలో చూద్దాన్ని మీరు బయటికి వచ్చారంటున్నాడు ఆయన. ఈరోజు ఎటువంటి స్థితిలో ఉన్న వారి పట్ల ఏం చూపించాలంటే, ఆనాడు ఐగుప్తులో దేవుడు ఇజ్రాయెల్ చూపించింది, ఈరోజు మనం కూడా చూపించే బద్ధులమై ఉన్నామని ఇజ్రాయెల్ ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. ఇది భౌతికమైన దాస్యత్వాన్ని నుంచి లేదా భౌతిక భూ సంబంధమైన ఆ దాస్యత్వ బానిసత్వాన్ని నుంచి అక్కడ పాత నిబంధనలో దేవుడు మాట్లాడుతుంది. ఇంకో మాట చూడండి, లేవి రాసిన కాండము 19వ అధ్యాయం, లేవి రాసిన కాండం 19వ అధ్యాయం 13వ వచనం. కూలివాని కూలి, ఎంత మాట అండి, కూలివాని కూలి. చెప్పండి, కూలుడు అంటే ఎవరి దగ్గర చెప్పండి, మన పని చేసే వాళ్ళు ఏమంటాం మనం, ఏదో పని కట్టుకున్నాను ఏమంటాం, కూలోడు, పనోడు అని ఎలా చూస్తాం, మన దాసులుగా చూస్తాం, మన పని చేసే వాళ్ళగా చూస్తాం. దేవుడు అన్నాడయ్యా, నీ కూలివాని కూలి మరుసటి దినాన్ని దాకా నువ్వు ఉంచుకోవద్దు. అంటే వాడు నీ కింద ఉన్నాడు కదా, వాడు పైగా నువ్వు ఉన్నావని చెప్పి నువ్వు వాడిని విసిగించద్దు, వాడిని బాధ పెట్టద్దు. ఎందుకంటే ఆ బాధ ఒకప్పుడు నువ్వు పడితే అక్కడి నుంచి నేను ఏం చేసి నిన్ను విడిపించాను కాబట్టి, అక్కడి నుంచి నేను బయటికి తీసుకొచ్చాను కాబట్టి, ఆ పరిస్థితుల్లోంచి నేను దాట తీసుకొచ్చాను కాబట్టి, ఇదిగో నీవు రేపు నీ స్థితిలో ఉన్నప్పుడు నీ కింద ఉన్న సేవకుల పట్ల, నీ కింద ఉన్న పనివారి పట్ల, నీ కింద ఉన్న దాసులుగా ఉన్న వారి పట్ల నువ్వు ఎలా ఉండాలి అంటే, ఐగుప్తులో నేను చూపిన అనుభవాన్ని నీ వారికి చూపించాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మన బానిసత్వం నుంచి దేవుడు మనం విడిపించాడు. ఈరోజు ఆ బానిసత్వం నుంచి వచ్చిన మనము మన కింద వారి పట్ల ఎలా ఉంటున్నామో, మనం కింద పనిచేస్తున్న ఆ పరిచారకులు, దాసులు, సేవకులు ఎవరైతే ఉన్నారో
వారి పట్ల మనం ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాం అనేది దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేయబోతున్నాడు. ఈరోజు ఆ పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు పదే చెప్తాడు. ఎన్నోసార్లు మీరు చదవండి, ఆ 5 గ్రంథాలు చదవండి. ఎన్నోసార్లు అంటాడు, ఇదిగో నువ్వు ఐగుప్తు దాస్యం నుంచి వచ్చావు కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో. పరదేశిగా వచ్చిన వయసు జ్ఞాపకం, ఎందుకంటే నీవు కూడా ఐగుప్తులో ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాడు ఆయన. ఒకప్పుడు నువ్వు పరదేశిగా ఉన్నావు, ఒకప్పుడు నువ్వు దాస్యంలో ఉన్నావు, ఒకప్పుడు నువ్వు బానిసత్తులు ఉన్నావు. ఇప్పుడు నీవు వచ్చి ఇక్కడ నీ కింద వారికి పెత్తనం చేస్తున్నాడు. జాగ్రత్త. ఒకప్పుడు నేను ఏ విధంగా నేను చూశాను, ఈరోజు ఆ స్థితిలో వారిని చూడాలి. అటువంటి పరిస్థితులను నువ్వు చూడాలి. చూసినప్పుడు అక్కడ ఏం కనపడదు తెలుసా? దేవుడి యొక్క ప్రేమ అనేది కనపడతాడు. ఈరోజు ఆ పని చేయమని దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? ఆనాడు ఇజ్రాయెల్ ఆజ్ఞాపించాడు. ఈరోజు మనకు కూడా ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే దీన్ని ఎలా చెయ్యాలి, ఎలా చేయగలిగాడు అనేది అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఆయన ఏం చేయాడంటే అనుభవాన్ని అంతా చూపించేశాడండి. ఈరోజు ఒక కొత్త పత్రిక, ఫిలోమోను రాసిన పత్రికలో ఉన్న సారాంశం ఏంటంటే బానిసత్వంలో ఉన్న వాడికి వచ్చిన స్వతంత్రం, వాడి పట్ల ఎలా ప్రవర్తించాలనే అనుభవాన్ని మాటలతో కాదు కానీ క్రియారూపకంగా అపోస్తలుడైన పౌలు గారు తాను ఎలాగ చేశాడో దాని అంతటినీ కూడా రాసిన పత్రికే ఫిలోమోను రాసిన పత్రిక. ఇప్పుడు ఈరోజు సారాంశంగా ఆ మాటల్లోకి వెళ్ళిపోతాం. మొత్తం ఫిలోమోను పత్రిక యొక్క ఉద్దేశం, ఆ ఫిలోమోను పత్రిక ఎందుకు రాశాడు, ఎవరికి రాశాడు, దేవుడు ఆనాడు ఐగుప్తీయుల పట్ల బానిసత్వం ఇజ్రాయెల్ విడిపించి ఇదిగో ఆ దాస్యం నుంచి మీరు వచ్చారు కాబట్టి మీ పరదేశుల పట్ల, మీ యొక్క దాసుల పట్ల మీరు ఎలా ఉండాలని బోధించాడో మరి ఆ మాటలన్నీ క్రియారూపంగా పౌలు గారు ఏ విధంగా చేశారనే అంశాల్ని ఫిలోమోను రాసిన పత్రికలో జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని మాటలు ముందుగా ఈ పత్రిక గురించి వెళ్ళేటప్పుడు అపోస్తలుడైన పౌలు గారి గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు మరి కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల్లో ఆయన రాసిన ఏంటంటే చెప్పాలి. కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? కొత్త నిబంధనలు ఎన్ని గ్రంథాలు? 27. పాత నిబంధన 39, కొత్త నిబంధన 27, మొత్తం కలిపి 66. ఈ 27 గ్రంథాల్లో 13 పత్రికలు ఎవరు రాస్తారంటే అపోస్తలుడైన పౌలు గారు. హెబ్రీతో కలిపితే 14. ఎందుకంటే హెబ్రీ ఆయన రాశారు, కొంతమంది రాయలేని కాలంలో అంటారు కాబట్టి డైరెక్ట్గా ఆయన రాసిన పత్రికలు ఏంటంటే 13 పత్రికలు. ఆ 13 పత్రికలో ఉన్న గొప్ప సారాంశం ఏంటంటే అందులో 9 పత్రికలు ఆయన ఎవరు రాశాడంటే సంఘాలకు రాశాడు. ఆయన 9 పత్రికలు ఎవరు రాశాడు? ఆయన సంఘాలకు రాశాడు. ఆయన కొరింథీ, గలతీ, కొలస్సే, ఈ దశలోనికే ఈ సంఘాలకు రాశాడు 9 పత్రికలు. 3 పత్రికలు ఎవరు రాశాడంటే సేవకులు లేదా పాస్టర్లకు రాశాడు. తిమోతి 1, తిమోతి 2 అండ్ తీతుకు. ఈ 3 కూడా సేవకులకు రాసిన పత్రికలు. మొత్తం ఎన్నయ్యే? 12. మిగిలింది 1. ఒకే ఒక పత్రిక వ్యక్తిగతమైన పత్రిక, ఒక వ్యక్తికి రాశాడు. ఆ పత్రిక ఫిలోమోను రాసిన పత్రిక. ఆ పత్రిక ఏంటంటే ఫిలోమోనుకు రాసిన, సంఘానికి రాయలేదు, ఇక్కడ పాస్టర్ గారికి రాయట్లేదు. ఒక వ్యక్తి కోసం ఇంకొక వ్యక్తికి ఏం చేస్తున్నాడు? ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఒక విశ్వాసి కోసం, ఒక దాసుడి కోసం, ఒక బానిస కోసం, ఒక యజమానుడికి ఏం చేస్తున్నాడు? ఆయన ఉత్తరం రాస్తాడు. ఇంకా మన భాషలో సింపుల్గా చెప్పాలంటే ఒక పనివాడి కోసం వాని యజమానికి ఏం చేస్తాడంటే సిఫార్సు చేసి ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఆ ఉత్తరం పేరే ఫిలోమోనుకు రాసిన పత్రిక. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే చాలా విలువైన మాటలు. ఎందుకంటే ఇవన్నీ భౌతికమైన బానిసత్వమే. రెండో భాగం ఉంది ఆత్మీయమైన బానిసత్వం. ఈ 2 అంశాలు కూడా ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఈ ఫిలోమోను పత్రిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ఒనేసిము అనే ఒక వ్యక్తి గురించి ఫిలోమోను అనే ఒక వ్యక్తికి పౌలు గారు ఏం చేస్తారంటే ఉత్తరాన్ని రాస్తున్నారు. ఎందుకు ఈ ఫిలోమోను గారు ఎక్కడున్నారా అంటే కొలస్సీ అనే ప్రాంతంలో ఉన్నాడు. ఏ ఊరు ఉన్నాడండి? చెప్పాలి. ఏ ఊరు ఉన్నాడు? కొలస్సీ. జాగ్రత్త విందాం. ఈ కొలస్సీలో ఉన్న ఈ ఫిలోమోను గారికి పౌలు గారికి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఈయన ఎందుకు ఆయనకు ఉత్తరం రాసి పరిచయం ఏంటి అని జ్ఞాపకం చేసుకుంటే చూడండి, బైబిల్లో పౌలు గారు 3 సువార్త ప్రయాణాలైనా చేశారు. ఆ 3 సువార్త ప్రయాణాలకు అనేక సంఘాలు ఏం చేయడైనా కట్టారు. దశలోనికలో సంఘం ఉంది, ఫిలిప్పీలో సంఘం ఉంది, ఇంకా చెప్పలే కొరింథీలో సంఘం ఉంది, ఇంకా ఎఫెసులో సంఘం ఉంది, ఇంకా చెప్పలే సంఘాలేంటి
పత్రికలో సంఘాలు చెప్పనమ్మా. గలతీలో సంఘం ఉందా, కొరింథీ ఉందా, థెస్సలోనిక ఉందా, ఫిలిప్పి ఉందా, ఎఫెసు ఉందా, ఇంకోటి కొలస్సీలో సంఘం ఉందా లేదా? కొలస్సీలు రాసి పత్రిక. కానీ కొలస్సీలో సంఘాన్ని ఎవరు కట్టారు చెప్పాలి? కొలస్సీలోని సంఘాన్ని ఎవరు కట్టారు? పౌలు గారు కట్టలేదండి. కొలస్సీ పత్రిక అయితే రాశాడు కానీ కొలస్సీ సంఘాన్ని పౌలు గారు కట్టలే. కొత్త నిబంధనలో ఉన్న సంఘాలన్నింటికీ పౌలు గారు కట్టాడు. కానీ ఆయన కట్టని సంఘం ఏదన్నా కట్టడం అంటే అక్కడ వెళ్ళి ఆయన ఆత్మలు రక్షించి కట్టని సంఘం ఏదంటే అది ఒక కొలస్సీ సంఘమే. ఈ కొలస్సీ సంఘం యొక్క ప్రాముఖ్యత, ఈ ఫిలోమోను పత్రిక ప్రాముఖ్యత ఏంటంటే అపోజిట్ పౌలు గారు ఆయన స్వార్థ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడ వచ్చాడు? ఎఫెసు అనే పట్టణానికి వచ్చాడు. చూడండి, అపోస్తలుల కార్యం రాసిన గ్రంథము 19:1 త్వరగా చూడండి. అపోస్తలుల రాసిన కార్యము 19:1. ఎక్కడికి వచ్చాడు ఆయన? ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులు చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందితరా అని. చూడండి, పౌలు గారు తన స్వార్థ ప్రయాణం చేస్తుంటే ఎక్కడికి వచ్చాడు ఆయన? ఎఫెసు అనే పట్టణానికి వచ్చాడు. ఎఫెసు అనే పట్టణంలో పౌలు గారు ఎంతకాలం పరిచయం చేశారంటే సుమారు 2 సంవత్సరాలు పరిచయం చేశాడు ఆయన. ఎంతకాలం ఏంటంటే 2 సంవత్సరాలు. చూడండి, అదే 19:10. అపోస్తలుల కార్యం 19:10. అమ్మా ఎంతవరకు అమ్మా? 2 ఏళ్ల వరకు ఇలాగ జరగని కనుక యూదులేమి, గ్రీసు దేశస్తులేమి, ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ఏం చేశారట అంటే ఈయన ఎక్కడ చేస్తున్న పరిచర్య? ఎంతకాలం? ఎఫెసులో 2 సంవత్సరాలు పరిచయం చేస్తే ఎఫెసులో ఉన్న వాళ్ళందరూ వాక్యం విన్నారని రాయబడింది. అక్కడ చెప్పలేమున్నదంటే అక్కడ చదవడం ఏముంది? ఇప్పుడు ఇక్కడ ప్రసంగం చేసి ఇక్కడ వాక్యం బోధిస్తే ఇక్కడ వాక్యం వినవారందరూ రక్షించబడ్డారు అనాలి. కానీ ఆయన ఎవరైనా ఎఫెసులో ఉన్నాడు. ఆయన 2 సంవత్సరాలు ఆయన వాక్యం బోధిస్తేనట అక్కడ మాట రాస్తున్నారు చూడండి. యూదులేమి, గ్రీకు దేశస్తులేమి, ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ఏం చేస్తారట అంటే అపోస్తలుడు పౌలు ఎఫెసులో 2 సంవత్సరాలు పరిచయం చేస్తుంటే ఆ పరిచయం ఆ ఊరు తాగలేదండి. ఆ ఊరు చుట్టూ ఉన్న అనేక ప్రాంతాలకి అక్కడ పౌలు అనే వ్యక్తి ప్రసంగిస్తున్నాడు. పౌలు అనే వ్యక్తి దేవుడు చెప్తున్న మాట ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ అంటే ఆసియాలో ఉన్న అనేక ప్రాంతాలకు వెళ్ళి అలా వెళ్ళబడిన ఒక ప్రాంతం ఏదంటే కొలస్సీ. ఆ కొలస్సీ నుంచి ఒక 2 వ్యక్తులు వచ్చి వాక్యం వినేవారట. ఎవరంటే వాళ్ళు మొదటి వాడి పేరు ఎపఫ్రా, ఇంకొక ఆయన పేరు ఫిలోమోను గారు. వీళ్ళిద్దరు ఏ ప్రాంతానికి చెందినవారు? కొలస్సీ ప్రాంతానికి చెందినవారు. కొలస్సీకి ఎఫెసుకి సుమారుగా 100 మైళ్ళు, ఒక 100 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అనుకున్నాం సుమారుగా. అక్కడెక్కడో వాక్యం అవుతుందంటే ఈ పట్టణానికి కొలస్సీ ప్రాంతం చెల్లిన ఈ ఎపఫ్రా గారు అదేవిధంగా ఫిలోమోను లాంటి వారు వెళ్ళి పౌలు గారు వాక్యాన్ని విని రక్షించబడి దేవుని అంగీకరించి వీరు వచ్చి చేసిన పని ఏంటంటే వారి గ్రామమైన కొలస్సీలు ఏం చేయాలంటే వాళ్ళే సువార్తను ప్రకటించి అక్కడ ఏం చేశారు? వాళ్ళు సంఘాల్ని కట్టారు. అలా కొలస్సీలో సంఘాన్ని కట్టబడ్డానికి మూల కారణం ఎవరంటే ఎపఫ్రా అనే వ్యక్తి అండి. ఎపఫ్రా అనే వ్యక్తి. ఆయనతో పాటు ఉన్నవాడు ఎవరంటే ఈ ఫిలోమోను కూడా అదే ప్రాంతానికి చెందినవాడు. ఇప్పుడు కొలస్సీ అనే ప్రాంతంలో ఏమొచ్చింది? ఇప్పుడు దేవుని యొక్క సంఘం ఏర్పడ్డాలి, దేవుని యొక్క పరిచర్య వచ్చింది. ఎవరి ద్వారా వచ్చిందంటే ఎఫెసులో పౌలు గారు చేసిన పరిచర్యను బట్టి ఆ వాక్యాన్ని విన్న ఎపఫ్రా, ఫిలోమోను వంటి వారు వెళ్ళి తమ సొంత ఊర్లో ఏం చేశారంటే సంఘాలు నిర్మించబడడానికి సువార్తను వాళ్ళు చేశారు. చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం. నాటి నుండి జాగ్రత్త. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుడు వల్ల మీరు ఏం చేశారు? కొలస్సీ సంఘానికి పౌలు గారు లెటర్ రాస్తూ ఏమన్నారంటే, ఓ కలిసి దొంగతులారా, మీరు దేవుని తెలుసుకున్నారు, దేవుని సువార్త తెలుసు. ఎవరి ద్వారా తెలుసుకున్నారట? మా ప్రియ తోటి దాసుడైన ఎపఫ్రా వలన మీరు ఈ సంగతులు విన్నారు, గ్రహికొన్నారు, నేర్చుకున్నారు, వాటి ప్రకారం
నడుచుకున్నారు. అంటే ఈ కొలస్సీ అనే ప్రాంతంలో సంఘం ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఎవరంటే ఎపఫ్రా గారు. అలాగే ఇంకొక వ్యక్తి ఎవరున్నారంటే ఫిలోమాను గారు. ఈ ఫిలోమాను గారు కూడా రక్షించబడ్డారు. ఈ ఇంట్లో కూడా ఏముందంటే ఒక సంఘం అనేది ఉంది. ఈ ఫిలోమాను ఇంట్లో ఏముందంటే తీయండి, ఫిలోమాను రాసిన మొదటి పత్రిక ఒకటే పత్రిక ఒకటే చేయండి. ఫిలోమాను రాసిన పత్రిక 2వ చదవనమ్మా. నీ ఇంట ఉన్న ఎవరి ప్రార్థనలు ఎక్కడ ఉంది? ఎవరి ప్రార్థన పోల్వస్తున్నాం? ఎవరు రాస్తారమ్మా? ఫిలోమానికి రాస్తున్నాడు, నీ ఇంట ఉన్న సంఘమునకు. నీ ఇంట ఉన్న, ఇప్పుడు ఫిలోమాన్ ఇంట్లో ఏముంది? సంఘం ఉంది. కొలస్సీలో ఇంకో సంఘం ఉంది. ఈ సంఘానికి ఎవరు చెప్పారు? ఎపఫ్రా అనేవాడు. ఈ ఫిలోమోను అయిన వారు ఇద్దరు కూడా ఆసియా ప్రాంతానికి చెందిన వారే. ఆ ఎఫెసులో పరిచర్యలో రక్షించుకుని వాడు ఎవరంటే ఈ ఫిలోమోను. ఇతరింటి కూడా ఏముందట? ఒక సంఘం ఉంది. ఈయన నిజంగా పౌలు చేత రక్షించబడిన వాడైనా ఎలా చెప్పగలనంటే చూడండి, అదే అధ్యాయము, అదే మొదటి అధ్యాయంలో ఆయన మాట అంటున్నాడు. చూడండి, ఆయన 18వ వచనం, 18 వచనం. పౌలను నేను స్వస్థంతో ఈ మాట వ్రాయిచున్నాను, అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకేమైనా అంటే అర్థం ఏంటి? ఆత్మ విషయంలో నేను నాకు రుణపడ్డాడు. అయ్యా, నీ ఆత్మని నేను రక్షించుకున్న వాడిని నువ్వే నాకు రుణపడ్డావు. కావాలి ఇప్పుడు నేను ఆ పక్షాలు రుణం తీరుస్తాను. ఆ స్టోరీ బుద్ధి కదా. అంటే ఈ ఫిలోమోను అనే వ్యక్తి, ఈ ఎపఫ్రా అనే వ్యక్తి, వీళ్ళిద్దరు చేసిన పని ఏంటంటే ఎఫెసులో సువార్తను బట్టి వాళ్ళు ఏం చేశారంటే తమ కొలస్సీ అనే ప్రాంతంలో సంఘాలు కట్టడానికి పూనుకున్నారు. అలా 3 సంఘాలు కట్టబడ్డాయండి. 3 సంఘాలు, కొలస్సీ, లవోదికయ, ఇంకోటి చెప్పగలరా? చెప్పాలి తెలీదా? అయిపోయింది ఒకసారి. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొలస్సీ 4:13 ఒకసారి చదవండి. 4:13. ఇతడు మీ కొరకును, మీ కొరకు అంటే కొలస్సీ వారి కొరకును, లవోదికయ వారి కొరకును, హియరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి సంఘాలు? 3 సంఘాలు. ఏట సంఘాలు? కొలస్సీ, లవోదికయ, హియరాపోలి. ఈ 3 కూడా కొలస్సీ చుట్టుపక్కల ప్రాంతం కొలస్సీ ద్వారా కట్టబడిన సంఘాలు. ఈ సంఘాల నిర్మాణానికి ప్రధాన కారణం ఎవరంటే ఎపఫ్రా గారు మరియు ఫిలోమోను గారు. వీళ్ళిద్దరు ఎలా రక్షించబడ్డారట? ఎఫెసులో ఉన్న పౌలు యొక్క పరిచయం. ఓకే, బాగానే ఉందని. ఇప్పుడు ఈ స్టోరీ అంతా మాకు ఎందుకంటే అంటే ఇక్కడ అసలు స్టోరీ ఎందుకంటే పౌలు గారు ఉత్తరం రాసేసే వెంటనే ఆ ఎదుటి వ్యక్తి ఎలా తెలుసు, ఆ ఎదుటి వ్యక్తికి పౌలుకున్న సంబంధము ఏంటి? సరే, ఎందుకు ఇప్పుడు ఏం జరిగింది ఈ ఫిలోమోను గారి జీవితంలో అంటే అక్కడ దేవుని వాక్యాన్ని ఆ మొదటి అధ్యాయంలో సుమారు ఏంటంటే 25 వచనాలు ఉంటాయి. ఒకటే ఒక అధ్యాయం, చాలా సింపుల్ అధ్యాయం. అయితే అందులో చాలా ఆత్మీయమైన సత్యాన్ని దేవుడు రాసి పెడుతూ వచ్చాడు. ఏంటి ఫిలోమోను పత్రిక ఉద్దేశం అంటే చూడండి, ఒక చిన్న కథలాగా, ఒక చిన్న స్టోరీ లాగా జ్ఞాపకం చేసుకుందాం. ఫిలోమోను అనేవారు ఎక్కడున్నారండి? ఆయన ఎవరు? ఆయన కొలస్సీలో ఉన్నాడు. దేవుడి చేత రక్షించబడిన వాడు. మరి ముఖ్యంగా పౌలు యొక్క బోధ ద్వారా రక్షించబడ్డాడు. ఫిలోమోను కొలస్సీ ప్రాంతంలో ఉంటున్నాడు. ఆ ఊర్లో తన ఇంట్లో ఏముందంటే ఆయనకి సంఘం కూడా ఉంది. అయితేనట ఈ ఫిలోమోను అనేవారు ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. ఆ రోజుల్లో ఏంటంటే బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఎవరుంటారు చెప్పండమ్మా? ఆ రోజుగా ఈ రోజులు ఉంటారండి. డబ్బుంట్లో ఎవరుంటారండి? దాసులు, పని వాళ్ళు ఉంటారండి. ఇప్పుడంటే తక్కువగానే ఆ కాలంలో దాస్యత్వం అనేది చాలా ఎక్కువ ఉండేది. కొంచెం బాగా ఉన్నవారి ఇంట్లో ఏంటంటే పని వాళ్ళు ఉండేవారు, దాసులు. వాళ్ళు ఇంకా అక్కడే పుట్టడం, అక్కడే పెరగడం, అక్కడే తినడం, ఇంకా జీవితం అంతా కూడా పని ఏంటంటే ఆ యజమానికి సేవ చేసేవారు. లేదంటే వాళ్ళు దాసులుగా కొంతమంది కొనుక్కునేవారు. ధనవంతులు ఏం చేసేవారంటే దాసులుగా కొంతమంది కొనుక్కొని తెచ్చుకొని వారితో పనులు చేయించుకునేవారు. అలాగే ఈ ఫిలోమోను దగ్గర కూడా ఒక పని చేసేవాడు, ఒక దాసుడు ఉన్నాడండి. ఆయన పేరేంటంటే ఒనేసిము. ఆయన పేరేంటంటే
ఒనేసిము. ఈ కొలస్సీ అనే ప్రాంతంలో ఉన్న ఈ ఫిలోమోను గారి దగ్గర పనిచేసే ఈ ఒనేసిము అన్నవాడు ఏం చేశాడు అంటే, ఆ ఫిలోమోను ఇంట్లో ఉన్నాడు, అతను దాసుడుగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఇతడు ఆ ఫిలోమోను యొక్క కుటుంబంలో ఉంటూ ఆ ఫిలోమోనుకి వ్యతిరేకంగా ఒక తప్పు పని చేశాడు. అది ఏంటి అన్నప్పుడు స్త్రీ బైబిల్ యొక్క ఉద్దేశం ప్రకారం ఆయన చేసిన పని ఏంటని చాలా మంది అభిప్రాయాల ప్రకారం అంటే, ఆ దాసుడైన ఫిలోమోను ఇంట్లో ఉన్న ఒనేసిము అనేవాడు కొంత ధనాన్ని ఏం చేయడట, దొంగలించి ఇంట్లోంచి ఏం చేయడట, పారిపడి. ఈ రోజు కూడా చాలా జరుగుతుంది. ఇంట్లో పనులు ఏం చేస్తారు, బంగారం లేదా వస్తువులు పట్టుకుని ఇంట్లోంచి పారిపోతారు. పారిపోతే మనం ఏం చేస్తాం, ఏం చేయాలి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, పట్టుకుని ఏం చేయాలి, జైల్లో పడి. ఆ దినాల్లో ఈ ఫిలోమోను ఇంట్లో ఉన్న ఈ ఒనేసిము అనేవాడు ఏం చేశాడు అంటే, ఆ యజమాని యొక్క దొంగతనం చేసి ఆయన ఏం చేయాడట, పారిపోయాడు. ఆ రోజు చట్టం ప్రకారం అంటే రోమ ప్రభుత్వంలో వాళ్ళు ఉండేవారు కాబట్టి అప్పుడు కానీ వాడు దొరికితే వాడి పని ఇంకా అయిపోయినట్టు. వాడు డైరెక్ట్ తీసుకెళ్ళి చెరసాలలో వేసారు, బహుగా హింసించేవారు. కాబట్టి వాడు ఏం చేశాడంటే, ఆ దొంగతనం చేసిన ఒనేసిము అనేవాడు ఏమైపోయాడంటే అక్కడి నుంచి పారిపోయాడండి. ఈ పారిపోయినాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే, తిన్నగా రోమా ప్రాంతానికి వెళ్ళాడు. ఏ ఊరు వెళ్ళాడట, రోమా ప్రాంతానికి వెళ్ళాడు. ఆ రోమా ప్రాంతంలో మరి ఇతను ఎలా కలిసాడో మనకు తెలియదు, కానీ ఈ రోమాలో అపోస్తలుడైన పౌలు గారు 2 సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు, మొదట ఎక్కడ చెరసాల, ఆయన చెప్పాలి. పౌలు గారు 2 సార్లు చెరసాలలో అనిపించారు. మొదటిసారి యెరూషలేములో ఉన్నాడు చెరసాలలో, రెండోసారి ఎక్కడున్నాడు, ఆయన రోమాలో ఉన్నాడు. ఆయన ఆ చెరసాల నుంచి రాసిన పత్రికల్ని చెరసాల పత్రిక అంటారు. ఏ పత్రిక అంటారండి, ఏంట పత్రికలు చెప్పండి, 4 పత్రికలు. నేను చాలాసార్లు చెప్పాను బైబిల్ స్టైల్లో కూడా మర్చిపోయాను. కొలస్సీ, ఎఫెసీ, ఫిలిప్పీలు, ఫిలోమోను. ఈ 4 పత్రికలు ఏమంటారంటే, ఏమంటారు, ఏ పత్రికలమా, చెరసాల ఎక్కడ, ఏ చెరసాల ఉన్నాడు, రోమాలో చెరసాలలో ఉన్నాడు. అప్పటికి పౌలు గారు ఎన్నికి వస్తుంది పరిచర్య, ఎక్కడికి వస్తుంది, చివరికి వచ్చేసింది ఆయనకి. ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఆ చెరసాలలో కూర్చుని ఏం చేసేవాడు ఈయన, పౌలు గారు కూర్చుని అందరికి ఏం చేసేవాడ, సువార్త చేసేవాడు. ఆయన ఏం చేసేవాడు, ఆయన సువార్త చేసేవాడు. మనం చూడండి వెళ్ళి దర్శిస్తారు కదా, పలకరింపులకి వెళ్తాం కదా, అలా పలకరింపుగా ఎవడైనా ఏదైనా కొలస్సీ ప్రాంతం నుంచో లేకపోతే ఫిలిప్పీ పట్టణం నుంచి ఎవడో వచ్చి పౌలు గారు కలిసారు, పౌలు అడిగేవాడు, నాన్న మన ఫిలిప్పీ ఎలా ఉంది, ఫిలిప్పీ పట్టణంలో సంఘం ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఏంటి అనగానే అవి చెప్తారు కదా, అయ్యగారు అప్పుడు మీరు కట్టారు బాగున్నారండి, ఇప్పుడు మన విశ్వాసం చాలా ముదురు లేపారండి, ఎవరు మాట అంటలేదండి, వీళ్ళు అలాగున్నారండి, వీళ్ళు అలాగున్నారని అనగానే, అవునా అయితే ఆగు, వెంటనే ఉత్తరం రాసి ఏం చేసేవాడు, ఈ ఉత్తరం తీసుకెళ్ళి అలా వచ్చినవే ఇవన్నీ ఉత్తరాలు కూడా మనం చదువుకున్న ఉత్తరాలన్నీ. అలాగే ఈ 4 పత్రికలు కొలస్సీ, ఫిలిప్పీ అండ్ ఇంకోటి ఏదమ్మా ఎఫెసీ, ఫిలోమోను, ఈ 4 పత్రికలు కూడా ఆయన చెరసాలలో ఉండి ఆయా సంఘ పరిస్థితులు తెలుసుకుని ఏం చేయాడు, ఆయన ఉత్తరాలని పంపించాడు. 2 వ్యక్తులకి పంపించాడు ఆ చెరసాల రోమాలోంచి. ఈ 4 ఉత్తరాలు రాసు. 3 ఉత్తరాలు ఎవరికి, కొలస్సీ సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి, ఇంకోటి ఎఫెసీ సంఘానికి. ఈ 4వ ఉత్తరం మాత్రం స్పెషల్ లెటర్ ఎవరికి, కొలస్సీలో ఉన్న ఫిలోమోను అనే వ్యక్తికి. ఎందుకు రాస్తున్నాడంటే చూడండి, ఈ వ్యక్తి ఒనేసిము అనేవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడైనా, దొంగతనం చేశాడు, యజమాని నుంచి పారిపోయాడు. ఇప్పుడు అది దొరికితే యజమాని ఏం చేస్తాడు, అతన్ని ఖచ్చితంగా అప్పగిస్తాడు. అప్పగిస్తే అవుతాడు, శిక్షనే అనిపిస్తుంది. కానీ దేవుడి యొక్క ప్రణాళిక ఎంత గొప్పదంటే, అలా తప్పిపోయిన ఒనేసిము అనేవాడు ఎక్కడికి వెళ్ళాడంటే, చెరసాలలో ఉన్న పౌలు గారికి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడో తెలియదు, ఎలాగలేదు, ఏ దొంగతనం దొరికిపోయాడో మనకు తెలియదు, కానీ పౌలు గారి దగ్గరికి చేర్చబడ్డాడు. పౌలు గారి దగ్గరికి వెళ్తే పౌలు గారు ఊరుకుంటారా చెప్పండి, ఏం చేస్తాడు ఆయన, ఏం చేస్తాడు ఆయన, ఇంకా దేవుడి సువార్తని చెప్పి దొంగని సైతం ఏం చేసినట్టు ఆయన పరిచారకుడిగా మార్చి. చూడండి మాట జ్ఞాపకం, ఫిలోమోను రాసిన పత్రిక 8వ వచనం చదవమ్మా. ఎవరటైనా పౌలు వృద్ధుడు దాకా చెప్పాడు కదా, సువార్త చివరికి వచ్చాడు ఆయన పౌలు గారు. ఆ వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీగా ఉన్నాడు, వృద్ధుడిగా ఉన్నాడు, చెరసాలలో శిక్ష అనిపిస్తున్నాడు. ఈ సందర్భంలో కూడా ఆయన ఆశ చూడండి, నా బంధకములో నేని కొనినా చూడండి, ఎప్పుడు కన్నాడండి ఈయన,
చదవనమ్మ మాట. నా బంధకములో నేను కనిన కుమారుడైన ఒనేసిము. ఈ ఒక్క పదంలో ఎంత మీనింగ్ ఉందంటే, పౌలు గారు చెరసాలలో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు. ఒకడు వచ్చాడు, ఆయన పేరేంటి? ఒనేసిము. వచ్చిన వాడు మామూలుగా వచ్చాడు, కానీ ఇప్పుడు ఎప్పుడైనా వాక్యం ద్వారా నేను ఏం చేశాను, ఆయనే కన్నాను. అంటే ఆరు పోసే దొంగతనం చేసి వచ్చేది, చేసి దొరికిపోయింటాడు. ఎక్కడికి వచ్చాడు? జైల్లోకి వచ్చిన దొంగ కలిసి ఏం చేస్తారని ఎలాగా ఇద్దరు కలిసి బయటకు వెళ్ళి పెద్ద దొంగతనం చేస్తే ఎలా బాగుంటుంది అనుకుంటారు. కానీ పౌలు గారు యొక్క పనంతా ఏంటి? ఎన్ని ఆత్మలే రక్షించాలా, నా బంధకంలో నేను కలిగిన నా కుమారుడైన ఒనేసిము. దొంగతనం చేసి యజమాని నుంచి పారిపోయిన వాడు పౌలు దగ్గర చేరిన తర్వాత పౌలు తన వాక్యం ద్వారా ఒనేసిముకి అన్నాడు. ఒనేసిము ఇప్పుడు ఎవరిలోకి వచ్చాడైనా? దేవుళ్ళలోనికి వచ్చాడు. వచ్చి అక్కడ ఆగిడా. చదువు వాక్యం ముందుకి. అతడు మునుపు నీకు ఎలా ఉండేవాడు? ఇంట్లోంచి దొంగతనం ప్రయోజకుడా నిష్ప్రయోజకుడా? చెప్పండి అమ్మా. ఫస్ట్ ఏమంటాం? ఆ పలికిమాలోడు దొరకాలి, ఆడ పని అయిపోతాడు, దొంగతనం పోతాడు. అందుకే మన దుష్టుడు ఏమైపోతాడు? పని దొంగ, పలికిమాలోడు, దొంగోడు. నిజమే, తప్పు కదా మాట్లాడింది. ఎందుకంటే యజమాని యొక్క ధనాన్ని దొంగలించలేడు. కానీ పూర్వం నీకు ఆయన ఎటువంటి వాడు? నిష్ప్రయోజనుడు. కానీ చదవమా, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడుగా. అంటే ఎలా ప్రయోజనం అయిపోయాడా? చదవమా. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపుచున్నాను. నేను సువార్త కొరకు బంధకం ఉండగా నీకు ప్రతిగా అతను నాకు ఏం చేస్తున్నాడనే? ఒకప్పుడు ఇంటిలో పనిచేసే సేవకుడు, దాసుడు. ఇప్పుడు ఎవరు దాసుడు అయిపోయాడు? దేవుని దాసుడు. పౌలు దాసుడు కదా. పౌలికి పరిచయం అర్థం ఏంటంటే, పౌలు కూడా దేవుడికి పరిచయం, సేవకుడే, దాసుడే. ఒకప్పుడు ఇంట్లో పనిచేసే దాసుడు, పరిచారకుడు ఈ రోజు ఈ బంధకంలో నేను కలిగినప్పుడు ఈ ఒనేసిముని నా ప్రాణం వంటి వాడిగా అయిపోయాడు. అంతేకాదు ఇక్కడున్న ఈ పరిస్థితుల్లో కూడా నా కోసము పరిచారకుడుగా, నాకు పరిచారకుడు, నా ద్వారా ఎవరు పరిచారకుడే? దేవునికి దాసుడిగా మారిపోయాడయ్యా. ఇప్పుడు ఇతన్ని ఏం చేస్తున్నాను తెలుసా? నీ దగ్గరికి పంపిస్తున్నాను. ఏం చేయాలి ఇప్పుడు? ఒనేసిము వెళ్తాడు. ఎవడైనా వెళ్ళమంటే వెళ్తామా? దొంగతనం చేసి పారిపోతే ఏం పర్లేదు, నువ్వు వెళ్ళు అంటే వెళ్తాడా? పట్టుకుంటే ఏం చేస్తారు? చెరసాల్లో వేస్తారు. ఇంకా గొప్ప విషయం తెలుసా? పౌలు గారు ఈ 4 ఉత్తరాలను ఎవరికి ఇచ్చి పంపించారు చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 7 వచనాలు. తూకీకు నన్ను గూర్చిన సంగతులు మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లను, మీ హృదయాలను ఆదరించినట్లను అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకే. ఇప్పుడు ఈ 4 ఉత్తరాలు పట్టుకెళ్ళింది ఎవరు చెప్పాలి? జైలుకి వచ్చిన ఒనేసిము పౌలు గారు రాసిన 4 ఉత్తరాలు తీసుకెళ్ళి ఆ సంఘానికి ఇస్తున్నాడు. అందులో 4వ ఉత్తరం ఎవరిదే? ఫిలోమోనికి. ఎవరి గురించి రాశాడు? తీసుకెళ్తున్న వాడి గురించే రాసి పంపిన ఉత్తరం. పౌలు యొక్క నమ్మకం ఏంటి తెలుసా? అతడు క్రైస్తవుడు. ఫిలోమోను ఎవరంటే? దేవుని ఎరిగిన వాడు. కాబట్టి ఇతని దాసుడిగా చూడడు. ఇతని మార్పును బట్టి ఎలా చేర్చుకుంటాడు? అతన్ని సహోదరుడిగా చేర్చుకుంటాడు. చూడండి అన్నమాట. అక్కడ ఫిలోమోను రాసిన పత్రిక ఆయన చెప్తూ రాస్తూ ఏమంటాడు చూడండి అక్కడ. ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును అతను కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండేది. చూడండి అయ్యా, నీ దగ్గర దొంగతనం చేసి నీ ఇంట్లో పనివాడిగా దాసుడిగా ఉన్నవాడిని ఈరోజు నేను నీ దగ్గరికి పంపిస్తున్నా. నువ్వేం చేయనివన్నీ చేర్చుకో. ఎలా చేర్చుకోవాలి?
మరలా దాసుడుగా కాదు, ఎలా చేసుకున్నాడైనా నీ సహోదరుడిగా చేర్చుకుంటూ పౌరికో మాట కన్నాడు. నా మాట మనం ఎవరు అనలేం. ఒకవేళ ఏమైనా ఇవ్వాల్సిన రుణం ఉంటే ఆ రుణం కూడా ఎవరు చెల్లిస్తారు? నేనే చెల్లిస్తాను అంటూ అప్పుడు అన్నమాట, నువ్వు కూడా నాకు రుణపడాలని ఆత్మీయ జాగ్రత్త అంటే అడుగుతా నీకు డబ్బులు. పాస్టర్ గారు రికమెండేషన్ కదా మనం బాగోదులే, రోజు ప్రార్థన చేసి పాస్టర్ నేను అడుగుతున్నాను అంటే అలా అన్నాడు ఆయన. అంతే, ఎప్పుడైనా కాదు డేరాలు పుట్టుకొని సంపాదించుకోవాలి. ఇక్కడ పౌలు ఆశ ఏంటంటే దాసుడు అనేవాడు స్వతంత్రుడుగా మార్చబడాలి. అలా మార్చబడిన వాడిని ఆ యజమాని ఏం చేయాలంటే చేర్చుకోవాలి. దాసత్వం నుంచి విడుదల పొందడం అద్భుతమైతే ఆ విడుదల పొందిన వారు ఆ దాసులైన వారి పట్ల జీవించవలసిన జీవితము ఇంకా విలువైనది. ఈరోజు మనందరికీ దేవుడు చెప్తున్న మాట అదే. మనందరం ఎప్పుడో ఏదో పరిస్థితుల్లో మనం చాలా అద్భుతాల గురించి సాక్ష్యాలు చెప్తున్నాం లేకపోతే యేసు క్రీస్తుకి ముందు, యేసు క్రీస్తుకి తర్వాత మన జీవితంలో తేడా ఉందా లేదా చెప్పాలమ్మా. అన్ని విషయాల్లో తేడా ఉంది. అంటే దాస్యత్వం అనే బానిసత్వం నుంచో, లేకపోతే మన కఠినమైన పేదరిక స్థితిలో నుంచో, ఆరోగ్య పరిస్థితుల నుంచో, ఇంకే పరిస్థితుల నుంచో ఏదో విధంగా ప్రభువు యొక్కకు వచ్చిన తర్వాత మన స్థితిని దేవుడు ఏం చేయడైనా ఒక మంచి స్థితిలో తీసుకొచ్చిన తర్వాత, ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత అటువంటి మన పాత స్థితి గల వారి పట్ల మనం పట్టే పరిస్థితి ఎలా ఉందన్నదే వాక్యం. కొంచెం ఆశీర్వదింపగాడు 4 పనులు పెడితే ఒకప్పుడు మనం పని చేసిన అనుభవాన్ని మర్చిపోయి ఆయన మీద మనం ఏం చేస్తాం? రుబాబు చేసేస్తాం. ఒక 10 రూపాయలు పెన్షన్ అమ్మా అంటే ఊరుకుంటామా? చెప్పనమ్మా. క్రైస్తవులు ఇంట్లో పనిచేసే దాసులు ఎలా ఉండాలి తెలుసా? వీళ్ళు పమ్మన్నా ఇంట్లోంచి పోకూడదు అనుకుంటారు తప్ప ఎప్పుడు పోతాం ఈ కొంపలో తినడం ఉండవు. అలా ఉన్నారంటే అలా ఎలా ఉన్నారంటే తెలుసా? దేవుని ప్రేమని కలిగి లేనట్టే. దేవుని ప్రేమను కలిగి లేనట్టు వారే. బైబిల్ సెలవిస్తుంది, నీ కూలి వాని కూలి ఏం చేయకూడదు? పట్టకూడదు. నెలంతా పని చేసి ఓడదారి చేతులు వచ్చి చేతమ్మా అంటాడు. ముష్టడుకుంటాడా? చెప్పాలి. ఆడికి ఇవ్వడానికి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఆపుతుంది. కానీ మన సొంత పనులకి మాత్రం ఆపం. ఎత్తాలవే, రేపు ఎత్తాలే, చేసే ఎత్తాలే. జాగ్రత్త. క్రైస్తవుడికి ఆశాబాజీ కానీ కాదు. దేవుడు ప్రతిదాన్ని జవాబు అడుగుతాడండి. ఇజ్రాయెల్ ఒక విధంగా కాదండి, 5 కాండాల్లో చెప్పివాడైనా, ప్రతిసారి చెప్పివాడైనా మీరు ఐగుప్తులో దాసులు వచ్చిన గుర్తెట్టుకోండి అని కూడా అంతైనా. పేదల పట్ల, విధవరాండ్ల పట్ల, పరదేశుల పట్ల, దాసుల పట్ల జాగ్రత్తగా ఉండండి. వారి పట్ల నేను మీకు ఏం చేస్తానో తీర్పు తీరుస్తాను అన్నాడు ఆయన. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఆ స్థితిలోంచే వచ్చారు, అక్కడే మొరపెట్టారు. ఆ వ్యక్తి పనుల పరిస్థితులు బట్టి కన్నీరు కాలుస్తేనే నేను పైనుంచి దిగొచ్చి నా బాహుబలం చేత మనం విడిపిస్తే, ఈ రోజు విడిపింపమని నీవు విడుదల లేని వారిని, బానిసలుగా ఉన్న వారిని ఆదరించకపోతే నువ్వు నా ప్రేమని చూపించట్లే. ఏం చేస్తున్నావు? ప్రేమని పాడు చేస్తున్నావు. ఏం బాధ పౌలు గారికి? చెరసాలలో ఉన్నాడు. ఏం కష్టం వచ్చిందని? అరే ఆ వ్యక్తి రాగానే సువార్త చెప్పాడు, మనిషిని మార్చాడు. అందరి పెట్టుకలు ఏమన్నాడు? యజమాని దగ్గరికి వెళ్ళు, నమ్మకంగా ఉండు. ఎందుకంటే అతను దేవుణ్ణి నమ్ముకున్నవాడు. నిన్ను క్షమించి నిన్ను ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. వాడు నీతో సమానంగా పెట్టుకుంటాడు. వెళ్ళు అన్నాడు ఆయన. వారి బానిసత్వం నుంచి విడుదల పొందడమే కాదండి, స్వతంత్రుడిగా కాదండి, ఆ స్వతంత్రము వారిని చేర్చుకోవడం అనేది కూడా క్రీస్తు ప్రేమే, క్రైస్తవ ప్రేమ. వారి పట్ల మనం నడుచుకునే విధానాన్ని బట్టి దేవుడు అనేక సార్లు ఏం చేస్తాడంటే మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. చాలా సందర్భాల్లో దేవుని యొక్క స్థితి మనం మార్చిన తర్వాత మన స్థితి ఎలా మారిపోతుందంటే చాలా దారుణం ఉంటుంది. చాలా మంది జీవితంలో ఇది ఉంటుంది, కానీ మనం అర్థం చేసుకోవంతే. ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఉన్న నీవు ఈరోజు ఉన్నతమైన స్థితిలోకి వచ్చేసారు కల్లా, ఈరోజు ఆ లేని వాడిని చూసి, ఆ చూసే చూపులు, ఆ పలికే మాట, ఆ చేసే ప్రవర్తన ప్రతీదీ కూడా దేవుడు లెక్కిస్తాడు. అందుకే కొన్నిసార్లు అనుకోని జరుగుతాయి మన జీవితాల్లో. కొన్ని వచ్చి ఏమవుతుంటే చెప్పాలి,
వచ్చినట్టు వచ్చి బుడవ తిప్పని మాయమైపోతుంది మన అద్భుతాలు ఆశీర్వాదాలు. ఎందుకు? పొందుకోవడం గొప్ప కాదు, పొందుకున్న దాన్ని నిలబెట్టుకోవడం చాలా గొప్ప, చాలా గొప్ప. మన ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన పాత జీవితంలో, మన పాత స్థితిలో నుంచి మనం వచ్చినప్పుడు ఆ స్థితిలోని ఉన్న వారిని బట్టి మనం కూడా అలాగే ప్రవర్తించాలండి, ప్రవర్తించాలి. అందుకే ఇశ్రాయేలుకి చాలా 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 నిబంధనలు పెట్టాడు దేవుడు. ఆయన పాత నిబంధన కాలంలో. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలోకి వస్తారు. లేదా పౌలు గారు అయితే దాన్ని ఏం చేస్తాడైనా కళ్ళారా చేసి ఒక పత్రిక రాశాడండి. ఆలోచించండి, 66 గ్రంథాలు ఎవరి చేత రాయబడ్డాయి చెప్పాలి? ఈ గ్రంథాన్ని ఏమంటాం? పరిశుద్ధ ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ కూడా రాయబడ్డ ప్రతిదీ దేవుడి యొక్క ఏక ఒక అధ్యాయం. 66లో ఒకటి ఎవరి కోసం రాశాడైనా? ఒక బానిసని ప్రేమించడం కోసం రాశాడు, ఒక బానిసని క్షమించడం కోసం రాశాడు, ఒక బానిసని ఆదరించడం కోసం రాశాడు. అంటే అద్భుతాల కోసం, ఆశీర్వాదాల కోసం బుక్ రాశాడు. ఎక్కడైనా చెప్పండి, చెప్పనమ్మా. కేవలం పత్రిక అంతా అద్భుతాల గురించి రాశాడు. ఎక్కడైనా ఉండవు, అక్కడక్కడ ఎత్తుకోవాలి. అందులో అద్భుతాలు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, శిక్షలు ఉంటాయి. కానీ ఒకే ఒక అధ్యాయం మొత్తం ఒక్క విషయం గురించి రాశాడు తెలుసా? ఆ దాస్యత్వంలో, బానిసత్వంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నీ కింద ఉన్న వారి పట్ల మనం చూపించే ప్రేమ గురించి. ఇంకో విషయం తెలుసా? మన యొక్క ఇంటి సాక్ష్యాన్ని ప్రపంచానికి చెప్పేది ఎవరు చెప్పండి? చెప్పాలి. మన గురించి ప్రపంచానికి బాగా చెప్పేది ఎవరు చెప్పండి? మన ఇంట్లో పనిచేసి పనులే. ఇంట్లో సేపు అమ్మగారు అయ్యారు అంటారేమో. మన ప్రేమలో కానీ మనం చూపించే విధానంలో కానీ తేడా ఉంటే ప్రపంచం అంతా తెలుస్తారు మన గురించి చెప్తారు. వాళ్ళు ఇంట్లోనా వాళ్ళు బయట తిరుగుతారని మీకేం తెలుసు ఆయన సంగతి, మీకేం తెలుసు అమ్మాయి సంగతి, మీకేం తెలుసు ఆవిడ సంగతి. అలా పిల్లి పెట్టుకుందాం ఆవిడ క్రైస్తవులు అంటారు. చాలా ఒక సాక్ష్యం పొరుగుకోవడానికి కాదా? చెప్పనుకుంటున్నారా? ఎలా క్రీస్తు పెట్టిస్తాం మరి? కానీ ఎలా చెప్పాలి తెలుసా? అమ్మా ఆ కుటుంబం అండి దేవుడి కుటుంబం అండి, నా సొంత మనిషిగా చూసుకుంటారండి. నా ఇంట్లో ఉన్న కష్టాన్ని వాళ్ళు ఆ సాక్ష్యం ఎలా ఉంటుంది నోడికి? ఆ ఇంట్లో ఎవరున్నారండి? క్రీస్తున్నాడు. జాగ్రత్త. ఎప్పుడు నా కోసం నా కుటుంబం ఆలోచిస్తున్నామేమో. నిన్ను ఈ స్థాయిలో పెట్టిన దేవుడు నీ కింద వారి గురించి ఆలోచించే బాధ్యత ఎవరు పెట్టాడే? మనకి పెట్టాడే. మన కింద వారి గురించి ఆలోచించే బాధ్యత మనకి ఇచ్చాడైనా. ఆ బాధ్యత సక్రం చేస్తే మన బాధ్యత ఎవరు చూసుకుంటారు? ఆయన చూసుకుంటారు. ఎక్కడ ఉంది ఈరోజు బాధ్యత? సంఘాల్లో లేవు, కుటుంబాల్లో లేవు. చెప్పండి, ఉన్నాయా? సంఘాలు ఉన్నాయా? లేవు. చాలా సంఘాల్లో లేవు. సైకిల్తో స్టార్ట్ చేసిన పాస్టర్ గారు ఏసీ కార్లో తిరుగుతుంటారు. ఆ మూల మామ ఉంటుంది, ఆ మామ ఇప్పుడు కాదు ఉంటుంది పాప, ఎటు కాదు అర్థం కాదు. మరి ఆయన దీవించింది దేవుడు ఆమె దీవించట్లేదు అర్థం కావాలి. కొన్ని చర్చిలో ఉంటారండి పాపం 30 ఏళ్ళైన పాపం అదే స్థితిలో ఉంటారు. కానీ చర్చి ప్రారంభించాలి ఉంటారు 30 ఏళ్ళ దాకా ఆవిడ అదే స్థితి, ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా అలాగే ఉంటుంది. కానీ అక్కడ ప్రారంభించిన ఆయన ఎలా ఉంటుంది తెలుసా? 30 ఏళ్ళలో 5 స్టార్ ఉంటుంది. కానీ ఈరోజు ఆలోచిస్తున్నాం, అరే నన్ను దీవిస్తున్న దేవుడు నేను ఇంకోళ్ళకి ఎలా ఉండాలి? దీవెనకరంగా ఉండాలి. ఈరోజు నన్ను పోషిస్తున్నాడు, నేను పోషించవలసిన అనుకున్నారేమో, నేను ఆదరించవలసిన నా దగ్గర ఉన్నారేమో. అందుకే అమ్మగారు మళ్ళా అడుగుతున్నాను, మనం కూడా పాత పద్ధతి ఇచ్చేద్దామా? అందరు గీతాలు నుంచి పడేసి పని చేసుకున్నాం. అప్పుడు ఇక్కడ పేదవాడు ఉంటాడా? ఉండవు. ఆర్యము శ్రద్ధ పని చేస్తారండి. ఎందుకంటారా? అందరూ సమానంగా ఉండాలి. ఎందుకంటే ఆయన రక్షణ అందరికీ సమానమే, ఆయన కృప అందరికీ సమానమే, ఆయన ప్రేమ అందరికీ సమానమే. కానీ మన కింద వారి పనులకు వచ్చేసారు కదా, మనం చూపించే దాంట్లో ఏముందట? తారతమ్యం ఉంది. ఇశ్రాయేలు దేవుడు హెచ్చరిస్తుంది, ఇగో ఇశ్రాయేలు, నీ దగ్గరకు వచ్చిన వారు, నీ బానిసలుగా ఉన్నవారు, నీ దగ్గర పరదేశం ఉన్నవారు, నీ దగ్గర పేదవారు, జాగ్రత్తగా ఉండు. ఏమైనా తేడా చేసావో నువ్వు ఎక్కడి నుంచి ఒకసారి గుర్తించుకో, మళ్ళీ అక్కడికే పోతావు. పోయే కాదు సార్, వెళ్ళలేదనుకుంటున్నారా? మన యెషయా గ్రంథం చదివాం, ఇర్మియా గ్రంథం చదివాం. ఎందుకు బానిసలుగా తీసుకెళ్తారంటే ఆయన యెషయా గ్రంథం చెప్తారు, మీరు పేదల పట్లను, విధవరాండ్ల పట్ల మీరు ఏం చేస్తున్నట్టు? అధికారులు అన్యాయం చేస్తున్నారు.
వారు రావాల్సిన మీరు పట్టేస్తున్నారు, వాళ్ళు మీరు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి దేవుడు కోపం ఎంతగా వచ్చిందంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఇంకో జైల్లో పెట్టేశాడు, బబులోను జైల్లో పెట్టేశాడు. ఏమైంది? ఈరోజు నువ్వు ఇంకోటి ఏమైపోయావు? బానిస అయిపోయావు. నీ దగ్గర ఉన్నవాడిని నువ్వు ఎప్పుడైతే ఆదరించలేకపోయావో ఆ ఆదరించలేని స్థితిలోనికి నిన్ను తీసుకెళ్ళి దేవుడు పడేస్తున్నాడు. ఆయన ఆ ఇర్మియా, యెషయా ఇద్దరు మొత్తుకుంటారయ్యా, మీ అధికారులు, ఆ యాజకులు, ప్రధాన యాజకులు, పెద్దలు, అధికారులు చేస్తున్న పని ఏంటంటే, అయ్యా నీ మందిరానికి వస్తున్న పేదల్ని, విధవరాండ్రల్ని మీరు ఆదరించారంటే వారి పక్షాన్ని మీరు ఏం చేస్తారంటే, వారి వ్యాజ్యాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంట, ఏకపక్షంగా ఉంటున్నారు. ఇప్పుడే కదా, అప్పుడు కూడా నేను డబ్బులు ఇచ్చుకొని వ్యాజ్యాలు చేయించుకోవడం, మా పక్షం చెప్పండి, మా పక్షం చెప్పండి వారంతే. మోసే పెట్టాడు కదా, అందరూ వ్యాజ్యం తెచ్చాలని ఏం చేయాలి? ఏదో తమ సమస్య వచ్చింది. ఇశ్రాయేల్ కుటుంబాలు ఎవరి దగ్గరికి వచ్చేవారు? 100 మందికి ఒకడు, 1000 మందికి ఒకడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు. ఇద్దరు నిలబడతారు. ఇప్పుడు న్యాయం తీర్చడం ఈయన, ఇప్పుడు ఈయన ఎవరో తీర్తే వాడికే న్యాయం. అంటే ఆ న్యాయం తీర్చడానికి కూడా కొన్ని సందర్భాలు ఏం చేశారంటే వాళ్ళు పక్షపాతం చూపేవారట, అన్యాయ పక్షం వెళ్ళేవారట, న్యాయాన్ని పక్షం నిలబడకం తీసేవారట. విధరాండ్ల పక్షం అంటే వచ్చిన వాడు పేదవాడు విధరాండ్లు ఉంటే, ఇంకోటి ధనవంతుడు ఉంటే ఈ ధనవంతుడు కదా అని వాడి పక్షం న్యాయం తీసి వీళ్ళకి ఏం చేసేవాడ దేవుడు. ఏం చేయాలి? ఇవన్నీ కారణాలు పెట్టి మిమ్మల్ని ఎక్కడికి పెడుతున్నా? బబులోనికి ఎత్తున్నా జాగ్రత్త ఇచ్చాడు ఆల్రెడీ. ఎందుకంటే దేవుడు చేయమని పని చేయకపోవడం. ఈరోజు ఆ బానిసత్వంలో, దాసత్వంలో వారి పట్ల ఒక క్రైస్తవుడిగా మన వైఖరి ఎట్లా ఉంది? ఇదే ప్రభు మనతో మాట్లాడుచున్న మాట. వారి పట్ల మనం కనికరం చూపిస్తున్నామా? వారిని మనం ఆదరించేవారుగా ఉన్నామా? వారిని క్షమించేవారుగా ఉన్నామా? వారిని స్వతంత్రులుగా, దాసులుగా కాక ఎలా చూడాలంట? స్వతంత్రులుగా చూడాలంటే, స్వతంత్రంగా చూడాలి. ఇంకా మంచి విషయం తెలిసింది, మన కింద పనిచేసే వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా అంటే మనతో సమానం. అంటే మన ఇంట్లో మనిషి మనలా చూస్తే అంటే వాడు పావలాకి 100 రూపాయలు పని చేస్తాడు. పనులు పనిగా చూస్తే రూపాయి పని చేస్తాడు. పావలా కూడా వేస్తాడు, నాకు ఇచ్చిన రూపాయికి పని అయిపోయింది అంటాడు. అదేగా నాడు ఏదో మాట్లాడుకోడు, వచ్చి పనికి వచ్చాడు, ఉదయం సాయంత్రం ఇంత పని వచ్చాడు, అది పని చేసుకుంటున్నాడు అనుకోండి. నీ అంత నువ్వే అడిగిన టీ ఇచ్చి మా టిఫిన్ తింటాం అన్నాం అనుకోండి, ఆడికంటే ఎక్స్ట్రా చేయమన్నా. కొంతమంది పాపం ఏదో అడుగుతారు, అమ్మ టీ ఏంటో వచ్చా, డబ్బులు ఇస్తాను కదా, టీ ఏంటి, టీ టిఫిన్ అడ్డం వచ్చాయండి, ఈ డబ్బులు నువ్వు చేయంటారు. ఏం చేస్తారు? కరెక్ట్గా బెల్లగొట్టగానే పారిపోతాడు. ఈరోజు దేవుడు మన సంఘంలో, కుటుంబంలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అధికారులుగా పెట్టినప్పుడు మన కింద వారి పట్ల మన బాధ్యతలు ప్రభువు చూస్తున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు ఆ దాసత్వంలో నువ్వు ఉన్నావు, కన్నీళ్ళతో ప్రార్థన చేసిన దేవా నా కుటుంబాన్ని లేవనెత్తు, నా సమస్యను విడిపించండి, నేను విడిపించాను, ఆదరించాను, ఉన్నతమైన స్థితిలో పెట్టాను. ఈ రోజు నీ వాళ్ళు లేని స్థితి వారి పట్ల నువ్వు అలా ఉన్నావంటే ఆ స్థితిని కూడా కోల్పోతావు. జాగ్రత్త అక్కడ. కానీ ఫిలోమోను పట్ల దేవుడు ఎంత గొప్ప కార్యం, ఒనేసిము పట్ల దేవుడు ఎంత గొప్ప కార్యం చేయాడంటే పౌలు ద్వారా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఆ ఒనేసిము అనేవాడు తన యజమాని దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఎలాగ వెళ్ళాడండి? దాసుడిగా బయటకు వెళ్ళినాడు. ఇప్పుడు ఎలా ఉండే దగ్గరికి సహోదరుడుగా వెళ్తున్నాడు. ఇది మొదటి ఆజ్ఞ. ఇది మొదటి ఆజ్ఞ. ఏ విషయంలో? భూ సంబంధంగా దేవుడు మనల్ని దీవించి, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, ఒక భయంకరమైన ఇబ్బందికర స్థితిలో దేవుడు మనం నిలబెట్టినప్పుడు, ఈరోజు మన కింద వారి పట్ల, మన దాసుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి అన్నదానికి దేవుడు చెప్తున్న మొదటి మాట. రెండో అంశం ఉందండి, రెండో అంశం ఉంది. అదేంటంటే ఆత్మీయమైన బానిసత్వం. ఏ బానిసత్వం? బానిసత్వం ఆత్మీయంగా. ఇది భౌతికంగా మాట్లాడారు. రెండోది ఆత్మీయంగా. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తున్నాం. ఈరోజు రక్షించబడి దేవుని సన్నిధిలో ఉన్న మనందరం కూడా యేసు క్రీస్తునందు ఎలా ఉన్నాం? స్వతంత్రులము. అవునా? చెప్పండమ్మా. యేసు క్రీస్తునందు నేను స్వతంత్రునే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకా బానిసలో ఉన్నారు ఇక్కడ, ఏం లేదు కదా. ఒకప్పుడు ఎలా ఉన్నాం మనం? ఎలా ఉన్నాం? బానిసలు. దేవుడు వాక్యం అంటుంది, అయ్యా మీరందరూ బానిసలుగా ఉంటే ఆ బానిసత్వం చూపించడానికి ఎవరు వచ్చారట? ప్రభు అయిన యేసు. చాలా జాగ్రత్తగా వాక్యం చదువుకున్నాం చూడండి. కొన్ని మాటలు ఆత్మీయ బానిసత్వం నుంచి ప్రభు యేసుక్రీస్తు వచ్చి మన ప్రజలతో అంటున్న మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకే యేసు
ఆ, పాపము చే ప్రతివాడు దేనికి దోసట? పాపం చే ప్రతివాడు దేనికి దోసడమా? పాపానికి దోసడు. రోమిలి రాసిన పత్రిక 6:16 వచనం. రోమ 6:16. రోమ 6:16. అమ్మా లోపట్టుకు దేనికి మిమ్మల్ని దాసులు అప్పగింతురో అది చావు నిమిత్తముగా పాపమునే గాని నీతి నిమిత్తంగా దేనికి లోబడుదురో దానికే దాసులు మీరు. సో ఒకప్పుడు మనందరం దేనికి దాసులం? యేసు క్రీస్తులోనికి రాకముందు మనకి పాపం అంటే ఏంటో తెలియదు, వస్తున్నది తెలియదు. యేసుదేవికి వచ్చిందని తెలిసేది ఏంటంటే పాపం అంటే ఏంటో తెలుస్తుంది అంతే. ఎందుకంటే పాత నిబంధన కాలంలో పాపం తెలియాలంటే దేవుడు ఏం పెట్టాడు? అక్కడ ధర్మశాస్త్రం పెట్టి. ధర్మశాస్త్రం పని ఏంటంటే పాపం అంటే తెలియడమే ధర్మశాస్త్రం పని. ధర్మశాస్త్రం లేనంత పని ఏంటో పాపం అంటే వాడికి తెలియదు. పక్కోడు ఎత్తుకుంచి ఇలా చేస్తే ఇలా చేయాలి, ఇలా చేస్తే పాపం అన్నమాట. ఈ పాపం చేస్తే ప్రాయశ్చిత్తం చేయాలన్నమాట. యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత మన పాపానికి మనం ఎట్లా ఉన్నామట? దాసులుగా ఉన్నాం. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి అంటే పాపానికి మరణానికి దాసులు ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేయాలంటే మనల్ని ఏం చేయాలంటే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ చదువుమా. గలతీ 5:1. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఎలా చేయాడు దేవుడు మనల్ని చెప్పాలి. ఒకప్పుడు మన అందరం కూడా ఎవరండి? దాసు. మొదటగా ఏది గురించి? భౌతికమైన దాస్యత్వం. ఆ దాస్యత్వం విడిపించాడు కాబట్టి మన కింద దాసులు మనం ఎలా చూడాలో చెప్పాడు. రెండోది ఆత్మీయంగా మన అందరం ఒకప్పుడు ఎలాంటి పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, పాపంలోనే నా తల్లి కన్నది, పాపంలోనే నేను పెరిగానయ్యా. దావీదు గారు చెప్పినట్టుగా అందరూ కూడా ఏ సందేహం లేదు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను మేలుని పొందలేని వారే. మరి ఈరోజు ఆ పాపము లేదా మరణం యొక్క దాస్యంలో ఉంటే మనకట ప్రభువైన యేసుక్రీస్తు వారు చేయారట తన ప్రాణాన్ని పెట్టి తాను వెల చెల్లించి మనందరిని ఏం చేయాడటైనా స్వతంత్రులుగా చేసి ఎవరికి అప్పించాడైనా చెప్పాలి. ఎవరికి అప్పించాడు? తండ్రి అయినా దేవుడికి అప్పగించాడు. మనం ఎవరి నుంచి దూరం వచ్చినాం చెప్పాలి. ఏదైనా తోటలో ఉన్నాం, అక్కడ బయటకు వచ్చినాం. ఎవరి దూరం వెళ్ళిపోయి మనం? తండ్రికి దూరం అయిపోయి. ఎందుకు? పాపం చేసి దూరం అయిపోతే మరలా ప్రభు వచ్చి మన పక్షాన్ని మన స్థానంలో నిలిచి మళ్ళీ స్వతంత్రంగా చేసి మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తాడైనా చెప్పనమ్మా. రెండో రాత్రి ఎక్కడికి వెళ్తాం? పరలోకంలో ఉన్న తండ్రికి రాజ్య నివాసులుగాను యాజకులుగాను దేవుని సమూహంగాని చేతన్న బిడ్డలని చెప్పి దేవుని కొరకు రాజ్యంగా నేను తన తండ్రికి రాజ్య నివాసులుగా. చూడండి, ఇప్పుడు ఒనోసీము ఎక్కడికి వెళ్ళాడు? సింపుల్ అర్థం చేసుకోవాలంటే పౌలు, ఒనోసీము, ఫిలోమోను. ఓకే, నేను తండ్రి నుంచి పాపం చేసి ఒనోసీము గల పారిపోతే పౌలులాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి తన రక్షణ అనుభవాన్ని ఇచ్చి మనం ఎక్కడికి ఇచ్చాను? నన్ను తండ్రి దగ్గరికి చేర్చాను. చూడండి, రోమిలి రాసిన పత్రిక 5వ అధ్యాయం చాలా అద్భుతమైన మాటలకి రాస్తారు దేవుడు. 5వ అధ్యాయంలో నిజంగా దేవుడి యొక్క గొప్ప ప్రేమ తెలియాలని 3 మాట్లాడాడు ఆయన. మనం ఇంకనూ బలహీనమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా 10వ వచనం, ఆయన తన కుమారుని ద్వారా మనము దేవునితో సమాధానపరిచిన వల్ల సమాధానపరిచి మరీ నిశ్చయముగా రక్షించబడదు. చూడండి, మనం ఎలా ఉన్నామంటే బలహీనులుగా ఉన్నాం, మనం పాపులుగా ఉన్నాం, మనం శత్రువులుగా ఉన్నాం, దాస్యంగా ఉన్నాం, బానిసలుగా ఉన్నాం. మరణానికి, పాపానికి, శాపానికి బానిసలుగా ఉంటే క్రీస్తు యేసు ద్వారా దేవుడు ఏం చేయడం వల్లే విడిపించుకొని తండ్రితో ఏం చేయడట? సమాధానపరిచి. అదే పని పౌలు గారు చేశారు ఒనోసీము విషయంలో. మనందరి కోసం ఆ పని ఎవరు చేశారట? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మాట, ఇప్పుడు మనందరం స్వతంత్రాలు కదండి. ఇప్పుడు స్వతంత్రంగా ఉన్న మనము బానిసలతో ఎలా ఉండాలి? ఎవరు బానిసలు? ఇంకా
దేవుని ఎరగనివారు, దేవుళ్ళో సరిగ్గా లేనివారు, దేవుడి గురించి పరిపూర్ణంగా రక్షణ అనుభవం లేనివారు, లేకపోతే మన విశ్వాసంలోనే కొంతమంది ఉండొచ్చు. ఎలా ఉండాలి వాళ్ళతో చెప్పండి అమ్మా, ఎలా ఉండాలి? పరిపూర్ణ కూడా మారవు, నువ్వు బతుకు వేస్ట్, నువ్వు నాశనం పోతావు. అలాగనాలా? ఎలా ఉండాలి? చాలా చర్చలు మాట తెలుసా? చాలామంది చర్చలు మాట కారణం ఏంటంటే కొన్ని ప్రసంగాలు ఉన్నాయి. నాకు చాలా సంగతి కంపెనీలు వచ్చింది. ఏదో రాకపోతే ఏమన్నా బాబు మా అయ్యగారు ఎప్పుడు నన్ను పట్టుకుంటారు, మైక్ ఎక్కినా నన్నే చెప్తుంటాడు ఆయన. ఏం వస్తామండి అంటాడు. నువ్వు పాపిని ప్రేమించు, పాపాన్ని కాదు ప్రేమించేస్తావు. పాపాన్ని ద్వేషించు, కానీ పాప ఏం చేయాలి? మనం ఒకప్పుడు అదే బానిసత్వం ఉంటే మనల్ని ఎవరు ప్రేమించారు? చెప్పండి అమ్మా. మనందరూ పుట్టగానే పరిశుద్ధులు గుడిసిరా. మళ్ళీ ఎత్తున భూమి మీద పరిశుద్ధుడు ఒక్కడు కూడా లేడు. మన క్రియలు అనేవి ఏంటడా చెప్పలే. చాలా మంది నేను పరిశుద్ధుడు మాట అనకండి, ఇప్పుడు కూడా అనకండి మాట. ఎందుకంటే మనంతా మనం ఏ రోజు పరిశుద్ధులు కాలేమో, మన జీవితం అంతా ఉన్న పరిశుద్ధులు కాలేము. మన క్రియలు మురికి కొట్ట. కానీ పరిశుద్ధత ఎవరు వచ్చింది తెలుసా? మనలో ఉన్న క్రీస్తుని బట్టి, ఆయన బట్టి, నన్ను బట్టి నేను పరిశుద్ధుని అనుకుంటే. అందుకే చూడండి, మొదటి యోహాను రాసిన పత్రికలో మాట చెప్తాను. ఆపేస్తున్నాను. మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన యెడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. మనలో ఏం లేదట? పాపము లేదని చెప్పు. అదేనమ్మా, మనము పాపం లేదని చెప్పుకునే వారు అంటే మనం మోసపుచ్చుకుందాం, మరియు మనములో సత్యము లేదు. కానీ ఎలా ఉంటుందంటే, మనం కొంచెం ఏమాత్రం కొంచెం వాక్యం బైబిల్ కొంచెం బాగుంటే అటుపక్కడు ఏదైనా కొంచెం లోపం ఉందంటే ఎలా చూస్తామని ఆ శంకర ప్రార్థన చేస్తుంటే అలా టైప్ ఉంటుంది మన భావం, మన స్వభావం అలా ఉంటుంది. అలాగే ట్రీట్ చేస్తున్నారు చాలామంది. కానీ దేవుడు ప్రతి పాపిని ఏం చేశాడైనా ద్వేషించాడా? నా దగ్గర రాకపోనాడా? చిన్న కుమ్మెక్కతాడా? ఆయన ప్రార్థన చేయగలడా? 100 గొర్రెల్లో ఏ గొర్రె కోసం వెళ్ళాడు? తప్పితే అమ్మా ఏ మిగతా 9 తిరిగలేదు. ఎందుకెళ్ళలేదు? నశించుదాన్ని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు నశించిన దాన్ని రక్షించిన ప్రభు వచ్చాడండి. మరి మనము ఎలా ఉండాలి చెప్పాలి? మన సంఘంలో మన విశ్వాసులు వాళ్ళు ఏదో లోపం ఉంది, లేకపోతే ఇబ్బంది, లేకపోతే ప్రాబ్లం అనుకోండి. ఇప్పుడు ఆయన ప్రేమించాలా ద్వేషించాలా? నిజంగా గుడి మీద చెప్పండమ్మా, ప్రేమిస్తామా? ఛాన్స్ దొరికితే చాలు అనేహత్తాం. ఏం చేస్తాం? అక్కడ ఏదో మనం ఏదో పెద్ద పరిశుద్ధులాగా, ఏదో వేసుకునేంత గొప్పలాగా, నాకంతా నీతిమంతులు లేడన్నట్టుగా చేతనైతే ఏం చేయాలి తెలుసా? పాపిని వాడి పాపాన్ని బట్టి ఏం చేయాలంటే వాడిని జాగృతి పరచాలని, దాని నుంచి రావడానికి మన ప్రేమ ద్వారా ఏం చేయాలని మార్చుకోవాలి. అందుకని చూడండి, యోహాను సువార్తలో తీయద్దు, మనకు తెలుసు. యేసుక్రీస్తు అడిగేళ్ళట యాకోబు బావి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఎవరు వచ్చారట చెప్పండమ్మా, గడి చెప్పాలి. ఎవరు? సమరయ్య. ఇద్దరు ఊసులాడుకుంటున్నారు. తర్వాత దేవుడు అన్నాడు, మీ ఆయన తీసుకుంటారు అన్నాడు. ఏముంది ఆవిడ? మా ఆయన లేరండి అంది. దేవుడు ఏమన్నాడు? 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడికి కూడా అన్నారు. అదే ప్రాబ్లం మనం ఉంటే ఏం మాట్లాడతాం? ఛీ అది మీకు తెలుసా? ఏ బాబోయ్ ఆవిడ ఎలాంటిది, ఆవిడ అలాంటిది, అది ఎలాంటిది, చిచి అలాంటిది మాట్లాడను అనాలా లేదా? అనాలా లేదా? 5 మంది భర్తలతో తిరిగి నాకు వచ్చినంత మాట్లాడతావా? దేవుని కుమారుడు నేను పరిశుద్ధుని పో అన్నాడా? లేదండి. ఆమె స్థితిని ఆమె చెప్పి ఆమెను కూడా ప్రేమించాడు. ఆమె తన జీవితాన్ని మార్చుకుంది. అంతేగాని ఛీ నీ నీచమైన బతుకు నా దగ్గర రాకు అన్నాడు. అలాగంటే ఆవిడ ఎప్పుడు సమరయలో ఉండేది
ఇంకో 10 మంది పెళ్లి చేసుకుంది. కానీ అది ఏం చేసా, తన స్థితిని ఎప్పుడైతే దేవుడు చూపించి అసహించుకోలేదండి, ప్రేమించాడు ఆయన. మార్పు చెంది మీకు ఏం తెలిసి వెళ్ళి సమరయ ప్రాంతాన్ని అంతా కూడా ఏం చేసేవాడా, రక్షించి దేవుడి స్తోత్రం. ఒక్క స్త్రీ వెళ్ళి ఒక పాపంలోనే ఒక లోపంలోనో లేదా ఒక దాస్యంలోనో లేకపోతే ఒక బాధలోనో ఒక బానిసత్వంలో ఉన్న స్త్రీ, కానీ దేవుడు ఆ స్థితిలో ఆవిడ ప్రేమించాడు. ఆమె లోపాన్ని ఎత్తి చూపాడు తప్ప ఆమెను అసహించుకోలేదు. ఆమెను ఏం చేయండి, దేవుడు ప్రేమించాడు. ఆ ప్రేమ ఏం చేసింది, ఆమె జీవితాన్ని మార్చేసింది. జాగ్రత్త, ఎదుటి వాడిని లోపాన్ని చూసి వాడిని అసహించుకున్నావంటే అదే పని దేవుడు మనల్ని కూడా చూసి ఏం చేయాలి, చేసుకుంటే మరి ఆయన రోమిలి పాస్టర్ అంటాడే, మన బలహీనం, మన పాపులు, మన సొత్తులు, ఇందులో ఏ లోపం లేని వాళ్ళు ఎవరున్నారంటే మరి అదే బైబిల్ చెప్తుంది, నీతిమంతులు లేడు ఒక్కడును. మరి నీతిమంతులే లేని వాళ్ళు పాపులమై ఉన్న మనల్ని దేవుడు అసహించుకోకుండా ప్రేమించి కృప చూపి మనల్ని మార్చుకొని మన దగ్గర తీసుకుంటే ఈరోజు స్వభావం నువ్వు బయటకు రావచ్చేమో, కానీ రాని వారి దగ్గరికి వెళ్ళి వారిని ప్రేమించాలి తప్ప వారిని ద్వేషించకూడదు. దయచేసి జాగ్రత్త. చాలా మంది ఇదే పని చేస్తుంటారు. ఎదుటి వాళ్ళ లోపాన్ని చూసి వాళ్ళు పదే మాట్లాడుతుంటే వాళ్ళు ఏమవుతుంది తెలుసా, విరక్తి చెంది చర్చి కూడా రావడం మాట్లాడుతుంది తెలుసు. మీకు సంఘాలు అయితే లోపాన్ని ఎత్తి ఏం చెప్పాలి తెలుసా, దాని నుంచి ఎలా రావాలి, ప్రేమనే చెప్పాలి. ఆ ప్రేమను చెప్పినప్పుడు వాడు ఆ ప్రేమకి ఏమో తెలుసా, కట్టు బానిస అయిపోతాడండి. ఉదయం ఒక తాగుబోతు సాక్షి ఇచ్చాడు. బయట తాగుబోతు, దేవుడు నమ్ముకున్నాడు, ఏదో సమస్యలు తాగుబోతు అయిపోయాడు. జనరల్గా క్రైస్తవుడు చర్చికెళ్ళి అలవాటు కదా, వారం తలపని ఏదో చేస్తారో లేదు, తప్పదు, అలవాటుతో పడిపోడు, వెళ్ళిపోవాలి ఆ రోజు. మరి ఏం చేస్తాడు, అలవాటు అయిపోయాడు, తాగుబోతు అయిపోయాడు. తాగుబోతుకి సోమవారం ఆదివారం ఉంటుందా, ఉండదు. కాబట్టి వాడు తాగుతూ ఉండేవాడు, ఏం చేయాలో తెలియక అప్పుడప్పుడు దొంగతనానికి వచ్చేవాడు, చర్చికొచ్చి కూర్చునేవాడు. పాస్టర్ చూసారంటే ఏముంది, తాగు వచ్చాడు అనేసి ఇంకా ఆయన ప్రసంగం అంతా ఎవరి మీద అంటే ఆయన మీద. తాగుబోతోళ్ళు అది ఇది అని చెప్పి 24 గంటలు ఇక మన తెచ్చిన తాగుబోతులు ఉన్నారు, తొలగున్నారు, ఇలా ఉన్నారు, అలా ఉన్నారంటే ఆయన భయం వేసేది. బాబు రోజు నన్ను అక్కడి చెప్పి ఏం చేయండి, చచ్చిరాడు మానేసినట్టు దూరం వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతూ ఒక దినాలు ఒక ఆదివారం పూట రోడ్డు మీద బ్రాంచ్ షాప్ నుంచి మంతు అవుతున్నాడట. ఎదురు చర్చి ఉందట, అది తెలియదు అక్కడ చర్చి ఉన్నాను. అది ఏదైనా కంఫర్ట్గా ప్లేస్ చూసి తాగుతున్నాడు. ఆదివారం మానేసాడు, చర్చి మానేసాడు. పాస్టర్ బాధపడలేదు, అది కూర్చొని మంతు అవుతున్నాడు. వాక్యం పడుతుందట. ఇది ఎలా ఉందంటే చర్చికి ఎలా అనిపిస్తుంది, కానీ వెళ్తే నన్నే అంటారు అంటే అక్కడ అంటారు ఎక్కడ అంటారో తెలియదు. నాకు ఒక ఫీలింగ్ ఉండిపోయింది, పాపి నన్ను ఎత్తున్నారు, నా లోపల భయానికి వెళ్ళలేకపోతున్నాడు. ఇంకో పక్కన ఆదివారం కదా, ఒకసారి ఈ చర్చి వేరు ఆ చర్చి వేరు వెళ్ళిపోతాం కదా. ఆడేళ్ళాడు లోపలికి వెళ్ళకూడదు. ఆడు ఏం చేశాడు, తాగిస్తున్నాడు. అక్కడ దాకా వెళ్ళాడు, లోనికి వెళ్తే బాగోదని ఆ గుమ్మం దగ్గర కూర్చున్నాడు. సేవకుడు వాక్యం చెప్తున్నాడు, అయ్యా నువ్వు తాగుపోతువా, నువ్వు తిరిగిపోతువా, నువ్వు ఎలాంటి వాడువా, అలాంటి వాడా, ఒకప్పుడు నేను అలాంటి ఉన్నాయా, నా దేవుడు నన్ను చేర్చుకున్నాడు, నన్ను విడిచిపెట్టలేదు, ఆ స్థితిలో కూడా నన్ను మార్చుకోండి చెప్పి ఏమో అనుభవం చెప్తుంటాడు. ఇక మాటలు ఎవరైనా చేసా ఆదరణకరంగా అనిపించిందట. అలా పావులు పెడతాడు, మెట్లు వచ్చి ఒకటి వచ్చి కూర్చున్నాడు అన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వే స్థితిలో ఉన్న దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నేను అలాంటి వాడిని, రెండు వాళ్ళందరూ అలాంటి వాళ్ళే, వారందరినీ దేవుడు ప్రేమించాడు. ఒక్కసారి దేవుడు ప్రేమ చూడు, దేవుడే నిన్ను మారుస్తాడు. దేవుడి దగ్గర రా, దేవుడు మారుస్తాడు. దేవుడితో ఉండి దేవుడు మారుస్తాడు. మాట పదే అంటే అది ఏడుపు వస్తుంది. ఒక తాగుబోతులేని లోపల కూర్చుని నాతో మాట్లాడుతున్నావా, అయ్యా నేను అంత తప్పు చేసేదని చెప్పి వాడంతటా వాడే మందు మనకి దేవుళ్ళని బలపడి. ఇప్పుడు చెప్పండి, అది మార్పుకి కారణం తప్పు ఎవరంటారు, ఎవరిని? మందే నువ్వు నరకం పోతావు, నువ్వు ఇలాంటివి, మీరు ఇలాంటి అంటే వాళ్ళు ఏమనుకుంటారు, మారాల మనసు రాదు,
అరే నువ్వు ఇలా ఉన్నావేమో సరి చేసుకో, ఇలా ఉన్నాయేమో సరి చేసుకో. అటువంటి వారిని కూడా దేవుడు ప్రేమించే దేవుడు, వారి కోసం దేవుడు ప్రాణం పెట్టేవాడు. పర్లేదు, అయిపోయింది. ఇప్పటికైనా నా ప్రభు దగ్గర నా ప్రభు ఏం చేస్తాడు, నేను ఆదరిస్తాను, నా ప్రభు నేను విడిపిస్తాడు, నా ప్రభు నీకు స్వాతంత్రం ఇస్తాడంటే ఆ మాటలకు ఎలా ఉండాలి, ఆదరణకరంగా ఉండాలండి. ఎందుకంటే మాట్లాడేవారు ఎవరు అమ్మా చెప్పాలి, ఎవరు మాట్లాడతారు, మనుషులు మాట్లాడితే మనుషులు మాటలే. కానీ ఇక్కడ నిలబడి మాట్లాడితే ఎవరు మాట్లాడాలి చెప్పండమ్మా. దేవుడే సింపుల్, ఇది పోసిగానమ్మా. మీరు ఏమంటే దేవుడు అనేస్తారు. అమ్మ దేవుడా ఉన్నవయ్యా ఆయన ఇప్పుడు తండ్రి ఎక్కడున్నాడమ్మా, కుమారుడు ఎక్కడున్నాడమ్మా, తండ్రి పక్కన. మరి ఇక్కడ ఉన్నారమ్మా, ఆదరణకర్త వచ్చి నువ్వు ఆయన ఏం చేస్తాడు, సర్వసత్యంలోనికి. ఆయన పేరేంటండి, ఇంకో పేరు చెప్పాను కదా, ఆదరణకర్త మాటలు ఎలా ఉంటాయి చెప్పండి అమ్మా. ఆదరణకర్త మాటలు ఆదరణ ఉంటాయా, వేరే ఉంటాయా? అది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతానండి. అమ్మా అంటే వ్యభిచారి నీ బతుకు అని అన్నాడా? ప్రజలందరూ మోషే ధర్మశాస్త్రంలో నీతిమంతులుగా ఉన్న వాళ్ళందరూ రాళ్ళు పడి రెడీ ఉన్నారు కొట్టడానికి. వ్యభిచారి వేష అని పిలుస్తున్నారు. కానీ ప్రభు ఏం పిలిచాడట? అమ్మా. అదేంటి క్రీస్తులో ఉన్నవాడికి క్రీస్తులో లేనివాడికి ఉన్న తేడా. నీ క్రైస్తవ్యం నా క్రైస్తవం విలువ మనం చూపించే ఆదరణలో, మన మాటల్లో, మన ప్రవర్తనలో అమ్మా అని పిలిచాడంటే ఆయన ఏ వేష్య పిలుతూ తప్ప పిలచ్చు కదా, అది అర్హురాలే కదా, అర్హురాలే కదా. పాపంలో పట్టమని స్త్రీ వేష్యే, కానీ దేవుడు అలా పిల్లే ఎందుకు పిల్లలు తెలుసా? ఆవిడకి ఆదరణ కావాలి, అందులోంచి విడుదల కావాలి. అందుకు అన్నాడు అలా చెప్పి క్షమించేసి చట్టపడలే తీసాడా దేవుడు. పాపిని ప్రేమించాడు కాబట్టి పాపాన్ని గురించి చెప్పాడు, మరలా ఇంకెప్పుడు ఈ పాపాన్ని చేయదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రేమ నీతోనే ఉంటుంది, కానీ ఆ పాపాన్ని నువ్వు దూరం పెట్టుకో, నా ప్రేమ నిన్ను దగ్గర చేసు. ఈరోజు ఆత్మీయంగా నీవు ఎలాగుంటే కొద్దిగా నీ కుటుంబంలో అవచ్చు, నీ సంఘంలో అవచ్చు, ఒకవేళ ఎవరైనా ఆత్మీయంగా బలహీనం ఉంటే దయచేసి వాళ్ళు చూసి తప్పుడుగా మాట్లాడకండి. వాళ్ళని ఆదరించండి, వీళ్ళ పక్కన కూర్చొని దేవుని ప్రేమనే చెప్పండి. నేను సమరీ స్త్రీల కన్నా మనం దారుణమైన ఉన్నామంట. చెప్పనమ్మా, ఎంతమంది భర్తలు? పోనీ ఆవిడికి 5 భర్తలు, పోనీ ఇంకొక 5 పిల్లలు అనుకుందాం. అంత భయంకర స్థితి అవుతారు మన సంఘంలో, విశ్వాసంలో. అలాంటి వాళ్ళు కూడా దేవుడు వెళ్ళి ప్రేమగా మాట్లాడుతుంటే చిన్న లోపాలకి ఏం చేస్తుంటామంటే, నా అంత పరిశుద్ధులు లేడు, నా అంత గొప్ప లేడు, నువ్వేంటి నీ బతుకేనట్టు చూస్తుంటాం. జాగ్రత్త, ప్రభు కూడా నేను అలాగే చూస్తే ఇచ్చిన కాకలు ఉంటాం అందరం కూడా. ఆయన అలా చూడలేదండి, ఆయన ప్రేమించాడు, ఆయన జాలి చూపాడు, ఆయన పాపాన్ని అసహించుకున్నా పాపిని హత్తుకున్నాడు. ఆయన హత్తుకున్నప్పుడే మనుషులు మారుతారండి, హత్తుకున్నప్పుడే విడుదల, హత్తుకున్నప్పుడే బ్రతుకులు మారుతాయి. ద్వేషిస్తే మారు. ఈరోజు మన మాట, మన స్వభావం, మన పలికే పరిస్థితి, వారితో మనం చేసే ట్రీట్మెంట్ ఎలా ఉండాలి తెలుసా? వాడి పాపాన్ని వాడే గుర్తించేటట్టు వాడికి మన ప్రేమ కనబడాలండి. నిజమైన క్రీస్తుని పంపిస్తే, నిజమైన క్రీస్తుని ప్రకటిస్తే, నిజమైన క్రీస్తుని ప్రేమగా చూపించగలుగుతానండి. ఎవరేం చేయట్లే, వాడే క్రీస్తులోకి మార్చబడతాడు, ఖచ్చితంగా మార్చబడతాడు. దయ్యం పట్టిన స్త్రీ మారింది, వ్యభిచారైన స్త్రీ మారింది, సమరయ స్త్రీ మారింది, అవినీతి పడిన పొట్టి చెక్కయ్య మారాడు. మారదా? ఎలా మారారు వీళ్ళందరూ? ద్వేషిస్తే మారారా, ప్రేమిస్తే మారారా? కాదు, పొట్టి చెక్కడు నా అవినీతి కూడా అవడం లేడట ఆ రోజుల్లో. ఏం చేయాలి దేవుడు? నీ గుమ్మం కూడా ఎక్కడం
అన్నాడా? నేడు నేను నీ ఇంట. వాళ్ళకే దేవుడు అవసరం. మనం వాళ్ళకే దేవుడు దూరం చేస్తాను. వచ్చిన వాళ్ళు వాళ్ళకే దూరం చేస్తున్నాం. ఎందుకంటే ఆ లోపాలు పెట్టాలి. పదే 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 మీరు ఎలాగంటారు. వాక్యం ఏంటారు, మనసు ఉండదు. దేవుడే దృష్టి రాదు. దేవుని లోపాలను చెప్పు, లోపాలను సరి చేసుకో. ఆ లోపం ద్వారా నువ్వు దేవుని ఎంత కోల్పోతున్నావు చెప్పగలుగుతా. దేవుడి ప్రేమ మనుషుల్ని దగ్గర చేస్తుందండి, దగ్గర చేస్తాను. ఈరోజు ఒకప్పుడు నేను పాపిని, నేను బలహీనుడిని, నేను శత్రువుని, అయినా నా ప్రభు నన్ను ప్రేమించాడని నమ్ముతున్నప్పుడు నా స్థితిలో ఉన్న కర్మను అయ్యో ఒకప్పుడు ఇదే స్థితిలో నేను ఉన్నాను కదా, ఆ ప్రేమ నేను పొందుకున్నాను కదా, ఈరోజు ఈ ప్రేమ నేను వాడికి చూపించుకొని వాళ్ళు మార్చుకోవాలని వాడి దగ్గరికి వెళ్ళాలి తప్ప ఇప్పుడు నేను బాగున్నాను, నేను మారిపోయాను, నేను గొప్పకున్నాను కాబట్టి నువ్వు ఎలాంటాడు, నువ్వు అలాంటాడు అంటే అదే మాట నా ప్రభు మనతో నీ దగ్గర అంటే ఈరోజు మన స్థాయిలో ఉండేవాళ్ళని కాదండి. ఈరోజు ఆత్మీయ బానిసత్వంలో ఉన్న వారిని ఎలా చూడాలని దేవుడు వాక్యం చెప్తుంది. భౌతికమైన బానిసత్వంలో వారిని ఎలా చూడాలి దేవుడు వాక్యము చెబుతుంది. ఈరోజు ఆ రెండు బానిసత్వాల నుంచి దేవుడు మన స్వతంత్రంగా చేశాడు. ఈరోజు ఆ ప్రేమను పెంచే బాధ్యతను మనకి ఇచ్చాడండి. ఈరోజు నీ స్థితిలో మనకున్న పరిస్థితుల్లో, మనకున్న ఆ ఉద్యోగాల్లోనో, వ్యాపారంలోనో, ఇళ్లలోనో ఎవరైతే మనకన్నా తక్కువలో ఉన్నారో, ఎవరైతే మన మీద ఆధారపడుతున్నారో, ఎవరైతే మనకంత పరివాలుగా ఉన్నారో, ఎవరైతే మనం నమ్ముకున్నారో వారి పట్ల ఒకప్పుడు నా స్థితిని మార్చిన దేవుడు నా ద్వారా వీళ్ళ స్థితిని మార్చాలనుకోవాలి తప్ప నన్ను మార్చాడు, నాకు ఇచ్చాడండి అది ఇవ్వలేదండి. చాలా జాగ్రత్త. అబ్రాహాముతో దేవుడు అంటే, అబ్రాహామా నేను ఆశీర్వదిస్తున్నాను, నువ్వు ఆశ్రయించేవారు ఆశీర్వదించబడదు, విసర్జించబడినవారు శ్రమిస్తారు. అది దేవుడి ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వాదం మనకి ఇవ్వడండి, మన ద్వారా ఇంకా అనేకులకి వెళ్ళాలి. ఎందుకంటే మనమే ఆయన కోసం నిలబడే సాక్ష్యాలు. దేవుడి కోసం నిలబడేది ఎవరంటే ఆయన బిడ్డలమైన మనమే. ఆయన ప్రేమ చూపించాల్సింది మనమే, ఆయన చాలి చూపించాల్సింది మనమే. దేవుడు మళ్ళా సిలువెక్కి నిలబడతాడైనా చెప్పండి. సువార్త చెప్పామంటే యేసు సిలువ మరణించడం అని చెప్పగలదు, కానీ ఆయన మళ్ళా వచ్చి మళ్ళీ సిలువెక్తాడు ఆయన. కానీ ఆ సిలువలో మరణించిన క్రీస్తుని ఎలా చూస్తారు తెలుసా? చెప్పే మన మాటల్లో, చూపే మన ప్రేమలో, కనపరిచే మన ప్రవర్తనలో. ఈ మూడు సరిగ్గా లేకుండా యేసు నమ్ముకో, యేసు నమ్ముకో, యేసు నమ్ముకుంటే ఆడు యేసుని నమ్ముకోడు, ఎప్పటికీ దేవుడి దగ్గరికే రాడు. ఈరోజు నా దేవుని వాక్యం మనందరికీ సెలవిస్తున్నమాట. బానిసత్వం నుంచి దేవుడు మన స్వతంత్రంగా చేశాడు. అదే బానిసత్వం ఉన్నవారిని ఆ రోజు ఇశ్రాయేలు హెచ్చరించినట్టుగా ఒకప్పుడు ఐగుప్తులను బానిసత్వంలో ఉన్నావు జాగ్రత్త, దాస్యంలో ఉన్నావు జాగ్రత్త. ఈరోజు నీ దగ్గరకు వచ్చే పరదేశులు, ఈరోజు నీ దగ్గరకు వచ్చే పేదవారు, ఈరోజు నీ దగ్గర ఉండే సేవకులు, ఈరోజు నీ దగ్గర పనిచేసే దాసుల పట్ల నువ్వు కఠినంగా ఉండద్దు, వాళ్ళని కూలీలుగా పెట్టవద్దు. ఇంకా వాళ్ళని స్వతంత్రంగా చేయాలన్నాడు. స్వతంత్రంగా చేసేవన్నాడు, వారికి ఇచ్చి పంపించు, ఇచ్చి పంపించు, ఇచ్చి పంపించు. మన ఇంటిలో పనిచేసేవారు వచ్చారంటే మన నుంచి తీసుకుని జీత కాదు, జీతకే పోలు లెక్కలేస్తాం. 100 పెంచావా, 1000 పెంచారా, అదా ఇదా ఇదా అదా ఇవ్వండి, ఇవ్వండి. దేవుడు మనకి ఇచ్చింది ఎంత ఇస్తే అంత పొందుకుంటాం. మనం ఏంటంటే ఎక్కడ కరిగిపోతుందా దాచిపెట్టుకుంటూ కూర్చుని ఏదో రోజు ఏ హాస్పిటల్కో ఎవరికో అప్పచెప్పేస్తాం. నిజమే. అది ఏదైనా సరే దేవుడు ఇచ్చింది ఏదైనా దేవుడి నామంలో మీరు పంచిపెట్టండి. నీ గిన్నె నిండి ఎలా పొరులు చెప్పండి, కాదా ఎత్తునే ఉంటాడు. అంటే నువ్వు పంచి పెడుతున్నా, నువ్వు చేస్తున్నా, నువ్వు ఖర్చు చేసిన మళ్ళా నీకేమవుతుంది? అది ఎప్పుడు పొర్లుతూనే ఉంటుంది. అది ఏమి చేయకుండా నుంచేవనుకో, ఏమి ఖాళీగా ఉన్నా కూడా పైకి పోతుంది, ఆవిరైపోతుంది, వెళ్ళిపోతుంది. ఈరోజు ఆ దేవుడు చూపిన దాస్యత్వంలో చూపించిన ప్రేమని, ఆ జాలిని, ఆ కనికరాన్ని ఈరోజు మనం కూడా ఆ బానిసత్వంలో, దాస్యత్వంలో మన కింద వారుగా ఉన్న వారిని భౌతికమైన విషయంలో, ఆత్మీయ విషయంలో ఆదరించే క్రీస్తు ప్రేమ చూపేవారిగా ఉండాలి. ఆ పని ఆనాడు అపోస్తలుడు పౌలు చేసి చూపించాడు. చెరసాలలో కూర్చొని ఒక బానిస కోసం ఒక యజమాని పత్రం రాస్తే, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఆ పత్రాన్ని ఎక్కడ పెట్టాడు?
పరిశుద్ధ గ్రంథం అంటే దేవుడు ఎంత విలువిచ్చాడో చూడండి. ఒక వ్యక్తి జీవితానికి దేవుడు ఎంత ఇచ్చాడంటే 66 గ్రంథాల్లో దానికి స్థానాన్ని ఇచ్చాడంటే అది దేవుడి దృష్టిలో ఎంత విలువైన అంశం. అన్నిటికన్నా చీపెస్ట్ అంశం మనకి ఏంటంటే పనులండి, పనికిమాలోలండి, కెందోలండి, ఏమి లేనోలండి, విధవరాలండి, దిక్కుమాలండి. అది మన దృష్టిలో. కానీ వాళ్ళే దేవుడి దృష్టిలో ఉన్నతమైన వారు. జాగ్రత్త, దేవుడి దృష్టిలో ఉన్నతమైన వారు వాళ్ళే. ఆయన అనేకసార్లు చెప్తాడు, ఆయన పేదలు కటాక్షించేవాడు ఆపత్కాలం ముందు. మనం ఎవరిని కటాక్షించదు, దేవుడు మాత్రం మేఘాలు ఇప్పియాలి. కొంతమంది ప్రసంగం ఉంటుందండి, ఆయన ఎదిగెట్టడం కూడా ఇది వాక్యం. అందరం ఆకాశ మేఘాలకు రాసు కుమ్మరించి కుమ్మరించి అంటాడు. ఆకాశం ఇప్పించేట పైన చేసేట బంగారాలు. సమృద్ధిగా ఇచ్చే సమృద్ధి. ఏంటి సమృద్ధి? ఏం చేసుకుంటావు సమృద్ధిగా ఇచ్చి? ఇచ్చిన దాంట్లో ₹1 ఖర్చు పెట్టవు, ఇచ్చిన దాంట్లో పేదవాడిని చూడు, ఇచ్చిన దాంట్లో నీ కింద ఉన్న వారికి ఇవ్వలేవు, నీకు మాత్రం పైన చూసి చేయాలా? జాగ్రత్త. క్రైస్తవ జీవితం అంటే కేవలం నామకార్థమైన జీవితం కాదండి. ప్రతి విషయంలో ప్రభువు చూస్తాడు, ప్రశ్నిస్తాడు. పని వారి నుంచి పశువుల నుంచి ప్రతిదీ దేవుడి దృష్టిలో లెక్కే. ఎందుకంటే మనము సృష్టి, అది కూడా వారి దేవుడి ద్వారా సృష్టించబడిన వారిని. ప్రతి దానికి దేవుడు లెక్క అడుగుతాడు. ఈరోజు పౌలైతే తన యొక్క బాధ్యతను నిర్వర్తించాడండి. ఒక దాసుని స్వతంత్రంగా చేసి తన యజమానిని పంపించాడు. మరి బైబిల్ పండితులు అంటారు, ఒనేసిము తర్వాత ఫిలోమోను గొప్ప పరిచర్య చేశారని అంటారు. చేస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే దేవుడు నమ్ముకున్నవారు కాబట్టి మనం ఎలా చేస్తారంటే హత్తుకుంటారు. అందుకే తప్పెడు కుమారుడు చెప్తారు కదా, పొద్దులు పొట్టు తిని వస్తే కొడుకు పడేలు కొట్టాడు తండ్రి వెళ్ళి. మనమైతే కదా వచ్చే కాలు ఎదుర్కొంటున్నట్టాం. కానీ మన ప్రభు అనేవాడు కాదండి. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా పర్లేదు రా దా. మనుషులు అసహించుకుంటారు, నీ ఇంట్లో అసహించుకుంటారు, నీ పక్కన అసహించుకుంటారు, కానీ నేను ఇప్పుడు అసహించుకున్నాను. ఎంత నీచమైన స్థితిలో మనం ఉన్నాం, ఆయన దగ్గరికి వెళ్తే అయినా హత్తుకొని ప్రేమ చూపించి మార్చి ప్రభు మన ప్రభు అండి. అదే ప్రేమ దేవుడు మన్నించి భౌతిక విషయాలు, ఆత్మ విషయాలు మన్నించి కోరుకుంటున్నాడు. కాబట్టి దాస్యత్వం నుంచి విడుదల పొందాం, మనం స్వతంత్రులుగా చేయబడ్డాం. ఈరోజు అనేకులు స్వతంత్రులుగా చేసే బాధ్యత దేవుడు మనం పెట్టాడు. వాళ్ళు స్వతంత్రులుగా మారాలంటే వాళ్ళ దాసులుగా కాక సహోదరులుగా చూద్దాం. అట్టి ప్రభు మనందరికీ దయచేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వకారి కృప దేవుని పొందాలి. స్తోత్రాలయ్యా, ఇంతవరకు మాతో ఉన్నందుకు, మాతో మాట్లాడినందుకు పొందాలి. ఇష్టమే తండ్రి నైనా. అయ్యా, మేము దాసులుగా ఉన్నప్పుడు, అయ్యా దాసులో ఉన్నప్పుడు తండ్రి నైనా దేవాన్ని మనం విడిపించాం, స్వతంత్రులుగా చేస్తాం. భౌతికంగా ఆత్మీయంగా నైనా మా పక్షాన మమ్మల్ని విడుదల కలిగించిన విమోచన గురించి అవుతారు. ఈరోజు స్వతంత్రులుగా ఉన్న మేము తండ్రి అదే దాస్యత్వంలో, అదే బానిసత్వంలో ఉన్న వారి పట్ల ఎలా ఉండాలో అయ్యా ఈ లేఖనాల ద్వారా, పౌలు ద్వారా క్రియారూపంగా జరిగించిన కార్యాన్ని మాకు బోధించావు తండ్రి. ఈరోజు మా జీవితాల్లో మేము ఎలా ఉంటున్నాము తండ్రి, భౌతికపరమైన విషయాల్లో తండ్రి నేను మా కింద వారి పట్ల మేము ఎలా ఉంటున్నాం, ఆత్మ సంబంధ విషయంలో తండ్రి అయ్యా ఇంకా నీలో సంపూర్ణ కాని వారి పట్ల మేము ఎలా ఉపయోగిస్తాం. ఇటువంటి ప్రేమను చూపిస్తున్నాం, ఇటువంటి వ్యక్తీకరణలో ఉన్నాం తండ్రి. అనేక విషయాలు మాతో మాట్లాడబోయా అయ్యా, మేము ఎలా నడుచుకోవాలో మాకు బోధించినట్టు మా బలపరచండి. ఇంతవరకు మాతో ఉండి మాతో మాట్లాడినందుకు సమస్తమైన మహిమ, సమస్తమైన ఘనత, సమస్తమైన ప్రభావం కేవలం నీ ఒకరికి మాత్రం ఆరోపించుకుంటాం. మా రక్షణ ప్రభువైన యేసు క్రీస్తు చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి.